Good morning to all. Welcome to lecture number 26. Okay. So right, ఒకటి చిన్న కరెక్షన్ ఏంటంటే నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ కి అకాడమిక్ స్టాండర్డ్స్ కి ఓన్లీ ఒక్క టెక్స్ట్ బుక్ లోనే అట్లా ఇచ్చానండి. ఇది ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి. అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లలో మాత్రం reasoning and proof, communication, fourth one connection, fifth one visualization, and presentation. ఓకే, సో వీటిలో వెయిటేజ్ ఏంటంటే ఇది 50% ఇచ్చానండి యాక్చువల్గా. అయితే ఒక్క టెక్స్ట్ బుక్లోనే అట్లా ఇచ్చాడు, కానీ ఇది 40%. ఓకేనా, ఏది ప్రాబ్లమ్ సాల్వింగ్కి 40%, రీజనింగ్ అండ్ ప్రూఫ్కి 20%, ఓకేనా, కమ్యూనికేషన్ 10%, ఇవి రెండు 15%. ఆ 5% ఎక్కడంటే ఇక్కడ. ఓకేనా, మిగిలిన అన్ని సేమ్ అండి. ఓకేనా, ఇది ఒకటి 40%. ఓకే, అంటే మనకి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని 80 మార్క్స్ అనుకోండి పేపర్. ఎట్లా వస్తుంది 80 మార్క్స్ అంటే? సో దెన్ దిస్ ఆల్మోస్ట్ కమ్స్ అండర్ 37 మార్క్స్, 32 సార్. మరి సరేండి, ఆ మార్క్స్ మనం ఎక్కిటేసి క్యాలిక్యులేట్ చేయడం, మనకి ఎక్కడ కూడా మార్క్స్ అడగడు. ఓకేనా, సో ఆల్మోస్ట్ పర్సంటేజ్ అడుగుతారండి. పర్సంటేజ్ అడుగుతారు కాబట్టి ఇది అండి 40%, 20%, 10%, 15%, 15%. ఇస్ ఇట్ క్లియర్? 32 మార్క్స్. ఓకేనండి, రైట్. కోసం 9th. ఓకే, సో లెర్నింగ్ డిజబిలిటీస్, పెడతామండి పవన్ గారు, పెడతాం. గ్రాండ్ టెస్ట్లు పెడతాం. లెర్నింగ్ డిజబిలిటీస్. ఓకే, రైట్. సో లెర్నింగ్ disabilities, what it mean by learning disability, how it is occurs. Okay, what it mean by learning disability, how it occurs in the sense, generally our education system is inclusive education system అండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటండి? ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాట్ ఇట్ మీన్ బై ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? సమ్మిళిత అండి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే సమ్మిళిత. యాక్చువల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ 2 రకాలు ఉంటుంది. ఇన్క్లూజివ్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఉంటుంది. ఏంటి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే irrespective of the mental needs, irrespective of the physical needs, irrespective of the caste, irrespective of the impairments, irrespective of all the things, if you are providing the common education to all the students, that can be considered as inclusive education system అండి. అర్థమవుతుందండి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మనకు వాని క్యాస్ట్తో సంబంధం లేదు, వాని ఇంపైర్మెంట్తో సంబంధం లేదు, వాని ఫిజికల్ నీడ్స్తో సంబంధం లేదు, వాని మెంటల్ నీడ్స్తో సంబంధం లేదు, వానికి వినపడుతుందా లేదా తెలియదు. ఇప్పుడు మన క్లాస్లో కొంతమంది చూసుకుంటే, కొంతమంది వినపడిన పిల్లలు ఉంటారు, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉంటారు. ఓకేనా, అంటే ఒకలో ఇద్దరు, అందరూ కాకపోవచ్చు. కానీ మనం వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామండి. మిగిలిన 40 మందికి ఏదైతే క్లాస్ ప్రొవైడ్ చేస్తామో వీళ్ళకి కూడా అదే క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. ఆ క్రమంలో ఎప్పుడైతే మనం అటువంటి ఎడ్యుకేషన్, అందరికి కామన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ పిల్లలు మిగిలిన పిల్లలతో పాటు ఈక్వల్ గా చదవటంలో కానీ, లేకపోతే రాయడంలో కానీ, లేకపోతే నేర్చుకోవడంలో కానీ వెనకబడి ఉంటారు. కొద్దిగా కంపారిటివ్ లో వెనకబడి ఉంటారు. ఆ వెనకబడితనాన్ని ఏమంటుంటే లెర్నింగ్ డిజబిలిటీ అంటామండి. ఇజ్ ఇట్ క్లియర్? సో అంటే ఏమవుతుంది అంటే లెర్నింగ్ డిజబిలిటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. అర్థమైందండి? లెర్నింగ్ డిజబిలిటీ is a part of inclusive education. Is it clear? ఎందుకని inclusive education లో పార్ట్ అంటే inclusive education is means but not exclusive. It means to provide the education for. So what it mean by inclusive education? Inclusive education means provide
the education for all, the common education for all, irrespective of impairments అంటే ఏందండి, ఫిజికల్ గా ఏదో ఒకటి లాస్ అవుతుంది చూసినా, ఇంపైర్మెంట్స్, క్యాస్ట్, ఇంకేమనొచ్చు, దేర్ నీడ్స్, ఓకే, ఎక్సెట్రా. వెయిట్ని మనం కన్సిడర్ చేయకుండా వెయిట్ని కూడా మనము వాళ్ళకున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పూర్నెస్ కానీ, రిచ్నెస్ కానీ ఏది కన్సిడర్ చేయకుండా కామన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటామండి, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడైతే మనం అందరికి కామన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామో, ఓకేనా, ఆ ప్రొవైడ్ చేస్తున్న క్రమంలో కంపల్సరీ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటి, డిజబిలిటీ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ 2 words ఉన్నాయండి. లెర్నింగ్ అంటే ఏం చెప్పండి? సో లెర్నింగ్ మీన్స్ మైట్ బి స్పీకింగ్, మైట్ బి రీడింగ్, ఓకే. లెర్నింగ్ అంటే లైక్ లిజనింగే కావచ్చు లెర్నింగ్ అంటే, లేకపోతే రీడింగే కావచ్చు, ఓకే, లేదా రైటింగే కావచ్చు, లేదా స్పీకింగే కావచ్చు, ఏదైనా లెర్నింగే కదండి, ఓకేనా. నెక్స్ట్ ఆర్థమెటికల్ ఎబిలిటీసే కావచ్చు, ఎమరైట్, లేదా సైకోమోటర్ డొమైన్లో ఉన్న ప్రతిదీ పర్ఫామ్ చేయడం, లేదా ఆల్ ఎబిలిటీస్ ఇన్ సైకోమోటర్ డొమైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఏమైతాయండి, లెర్నింగ్ కిందకే వస్తాయి. అయితే ఇవి పర్ఫామ్ చేసే క్రమంలో ఏదైతే నేను ఇప్పుడు లెర్నింగ్ అని చెప్పానో, ఇవి పర్ఫామ్ చేసే క్రమంలో పిల్లవాడు ఇబ్బంది పడితే దట్ కమ్స్ టు ది డిజబిలిటీ. చూడండి, ఇప్పుడు డిజబిలిటీ అంటామండి, డిసెబిలిటీ నేను మన కన్వీనియన్స్ కోసం రాస్తున్నాను. ఎబిలిటీ అంటే ఏం చెప్పండి, కలిపి రాయండి, ఇట్లా గ్యాప్ ఇచ్చి రాయకండి. డిసెబిలిటీ, ఎబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ మీన్స్ టు ఏబుల్ టు పర్ఫామ్ సమ్ యాక్టివిటీ. డిసెబిలిటీ అంటే మనము డిజబిలిటీ అని చదువుతామే, డిసెబిలిటీ అంటే ఏంటి, ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్ లెర్నింగ్ యాక్టివిటీస్. సో డిజబిలిటీ అంటే ఇప్పుడు ఏం చేస్తుంటే అనేబుల్ టు పర్ఫామ్ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ విచ్ ఐ హావ్ మెన్షన్ ఇన్ ది అబోవ్. లెర్నింగ్ లో ఏదైతే ఎబిలిటీ పర్ఫామ్ చేయాల్సి ఉన్నాయో, అనేబుల్ టు పర్ఫామ్ లెర్నింగ్ యాక్టివిటీస్. దట్స్ ఇట్. లెర్నింగ్, ఇజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందండి? ఓకేనా. పైన లెర్నింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో, లెర్నింగ్ అంటే మనం ఏమనుకున్నాం, లిజనింగ్ కానీ, రీడింగ్ యాక్టివిటీ కానీ, రైటింగ్ యాక్టివిటీ కానీ, ఒక స్పీకింగ్ కానీ, ఆర్థమెటికల్ ఎబిలిటీస్ కానీ, లేకపోతే సైకోమోటర్ డొమైన్ ఏ ఎబిలిటీ అని, ఈ ఎబిలిటీస్ లో ఏ ఎబిలిటీని పర్ఫామ్ చేయడానికి, ఏ ఎబిలిటీని లెర్నింగ్ యాక్టివిటీలో ఉన్న ఏ ఎబిలిటీని పర్ఫామ్ చేయడానికి ఇబ్బంది పడ్డా దట్ కమ్స్ టు ది డిజబిలిటీ. ఓకేనా. సో ఫైనల్లీ వాట్ ఇట్ మీన్ బై లెర్నింగ్ డిజబిలిటీ? లెర్నింగ్ డిజబిలిటీ మీన్స్ to enable perform activities related to, we can say that related to learning, listening, speaking, reading, writing, mathematical calculations. Okay, finally we can write down the learning disability as learning disability. Okay, learning disability. So learning disability means, so we can write down learning disability means unable to perform activities related to learning. మీరన్న LSWRS, listening, speaking, writing, reading. Okay. Next, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. వీటితో పాటు మనకి ఎందుకంటే మన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి మనం నేర్చుకోవాల్సింది దీంట్లో మేజర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైకోమోటార్ యాక్టివిటీస్. సైకోమోటార్ అంటే ఏంటి? ఫిజికల్ సంబంధించిన, నాట్ ఓన్లీ మెంటల్, కాగ్నిటివ్ డొమైనే కాదు, ఓకేనా, సైకోమోటార్ డొమైన్స్ కూడా ఉంటుంది. సో సైకోమోటార్ యాక్టివిటీస్. ఇస్ ఇట్ క్లియర్?
రైట్. ఇంపైర్మెంట్ అంటే ఏంటండి? మరి ఇలాగ సార్ ఏదో ఇంపైర్మెంట్ అంటే రాసింది. ఇంపైర్మెంట్, వాట్ ఇట్ మీన్ బై ఇంపైర్మెంట్? చెప్పండి. ఇంపైర్మెంట్ అంటే ఏంటి? లైక్ మీన్స్ లాస్ ఆఫ్ ఆర్గాన్స్ అంటే ఏదైనా మనకు కామన్ గా అన్ని ఉండాల్సిన వైందత్వం అంటే మనకు ఉండాల్సిన అన్ని లేకుండా అందరికి కామన్ ఉన్నట్టు లేకుండా లాస్ ఆఫ్ సమ్ ఆర్గాన్స్, ఏదో ఒక ఆర్గాన్ మిస్ అయితే మనకు కావాల్సిన వాటికి ఒక ఆర్గాన్ మిస్ అయితే దాని ఇంపైర్మెంట్స్ అంటాం. అదే ఈ ఇంపైర్మెంట్స్ వల్లనే ఒక లోపం, రైట్. ఇంపైర్మెంట్ అంటే ఏంటంటే మనిషికి కంటి చూపు లోపం ఉంటుంది, కొంతమందికి చెవులు వినపడకపోవచ్చు, కొంతమందికి చేతులు పనికిపోవచ్చు. కామన్ మ్యాన్ కి అందరికీ ఉండాల్సినవి ఉండకుండా ఏ ఒక్కటి లాస్ అయినా దట్ కమ్స్ ఇంపైర్మెంట్ అండి. ఓకేనా? అర్థమైందండి ఇంపైర్మెంట్ అంటే ఇది, రైట్. సో సార్ మరి లెర్నింగ్ డిజబిలిటీస్ కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఎందుకు లెర్నింగ్ డిజబిలిటీ వస్తుంది? వేటి వల్ల లెర్నింగ్ డిజబిలిటీ వస్తుంది అని అంటే లెర్నింగ్ డిజబిలిటీ ఫ్యాక్టర్స్ ఫర్ లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీకి కారణాలు, మేజర్ కారణాలు ఏముంటాయి చెప్పండి? మీకు తెలిసిన లెర్నింగ్ డిజబిలిటీ కారణాలు ఏం చెప్పండి? వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్, మేజర్ రీజన్ ఫర్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఏముంటాయండి? ప్లీజ్ రెస్పాండ్. ఏమేమి లెర్నింగ్ డిజబిలిటీకి ఉంటాయండి? మేజర్ గా హెరిడిటీ. వెరీ గుడ్ అండి, హెరిడిటీ. ఎందుకంటే మనకు జన్యులోపం ఉంటుంది. మామూలుగా మన ఇంట్లో బాగా చదువుతారు అంటే వాళ్ళ ఫాదర్ బాగా చదువుతారండి, వాళ్ళు మంచి తెలుగు కలరు, అందుకే పిల్లలు కూడా తెలుగు కలరు అని మనం వాస్తవిక భాషలో మాట్లాడుతుంటాం. అంటే నాట్ 100% అండి. మంచి తెలుగు కలర్ల పిల్లలు కూడా ఆగమైన పరిస్థితి ఉంటుంది. అది సైకాలజీలో మనం నేర్చుకుంటాం. ఏంటంటే పిల్లవాడిని తీసుకొచ్చి, మంచి తెలుగు కలర్ పిల్లవాడిని తీసుకొచ్చి అడవిలో వేస్తే ఆయన తెలుగు కలర్లు కాబట్టి అంత మాత్రం చదువుతారని గ్యారెంటీ లేదు, కానీ బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లెర్నింగ్ డిజబిలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకేనా? సో అందుకోసం హెరిడిటీ ఒకటే ఉండదు, దాంతో పాటు ఏముంటుందండి? ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఈక్వల్ ప్రియారిటీలో, ఈక్వల్ బేస్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నా కానీ వానికి చదువుకునే హెరిడిటీ అంటే వానికి జెనెటికల్ గా ఇబ్బంది ఉంటే చదవలేడు. అట్లా మాత్రం మంచి జెనెటికల్ ఇబ్బంది ఉన్నా కానీ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లేకపోయినా చదవలేడు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్స్. ఎమోషనల్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, దీస్ త్రీ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్. ఓకేనా? హెరిడిటీ ఒకటి, ఓకేనా, ఎన్విరాన్మెంట్ ఒకటి, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్స్. ఈ మూడు కూడా హెరిడిటీ మేజర్ ఈ రెండు అండి. ఎందుకంటే పిల్లవానికి జెనెటికల్ గా వాడు ఎంత మంచిగా చదువుతాడు అనుకున్నా కానీ వానికి ప్రాపర్ స్కూల్లో వేసి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లేకుండా ప్రాపర్ కోచింగ్ లేకుంటుంటే వాడు ఎంత తెలివికల్లోడైనా కానీ వానికి చదువు రాదు మామూలుగా, అంటే ఆ లెర్నింగ్ ప్రాపర్గా జరగదు. అట్లాని మంచి హై స్కూల్లో వేసిన వాడికి బేస్ జెనెటికల్ గా వీక్ ఉన్నాడు అంత మాత్రం వాడిని ఎక్సలెంట్ గా తయారు చేయగలుగుతామంటే అట్లా కూడా ఉండదు. ఏదైనా ఈక్వల్ గా ఉండాలి, మనకి హెరిడిటీ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఫైనల్ ఎమోషనల్ అడ్జస్ట్మెంట్ కూడా పార్షియల్ చేస్తుంది. కానీ మనం భ్రమపడతాం చూసారా కొన్ని, బట్ నాట్, ఇవి కూడా ఉంటాయేమని, బట్ నాట్ రిలేటెడ్ టు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకంటే మనము ఇవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఇప్పుడు, బట్ నాట్ రిలేటెడ్ టు కల్చరల్ వల్ల చదువు రాదని, లేదా సోషల్, ఎకనామికల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ రాయకూడదు, కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఓకే, అంటే ఏంది అంటే మీనింగ్, సో ఏమంటున్నాడంటే ఏదో లో బ్యాక్గ్రౌండ్ కల్చర్తో వచ్చిన వాళ్ళు చదవలేరనో, లేకపోతే లో సోషియో ఎకనామికల్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఉన్న వాళ్ళు చదవలేరు అనేది భ్రమ అన్నట్టు. ఎందుకంటే మంచి మంచి పేద పిల్లలు కూడా సోషల్ గా వాళ్ళు సామాజిక పరంగా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వానికి కనుక ఈక్వల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే, ఓకేనా, జెండర్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. జెండర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఓకే, ఎడ్యుకేషన్ కి. సో ఇవి రిలేటెడ్ కాదండి, కల్చరల్ కానీ, సోషల్ కానీ, ఎకనామికల్ కానీ, జెండర్ కానీ, ఇవి ఫ్యాక్టర్స్ కాదు. ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇవి కూడా ఇస్తారు కాబట్టి మనం ఏమైనా ఆలోచిస్తామంటే ఎకనామికల్ గా కూడా ఉంటుందేమో, ఫీజు పే ఇవన్నీ ఏమంటాం మనం అనుకోవటానికి తప్పితే పిల్లవాడిని మేజర్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, ఎమోషనల్ అడ్జస్ట్మెంట్స్. ఈ కల్చర్ కానీ, సోషల్ కానీ, జెండర్ కానీ, ఎకనామికల్ కానీ, ఓకేనా, ఇవి ఏవి కూడా చేయవండి. ఓకేనా, రైట్. ఫస్ట్ టైం లెర్నింగ్ డిజబిలిటీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే శామ్యూల్ అలెగ్జాండర్ కిర్క్. ఫస్ట్ టైం లెర్నింగ్ గురించి చెప్పింది ఎవరంటే శామ్యూల్ అలెగ్జాండర్ కిర్క్. మామూలు అందరు కిర్క్ అంటారండి. శామ్యూల్ అలెగ్జాండర్ కిర్క్ ఈయన ఒక బుక్ రాసిండండి 1962లో.
Education for exceptional children. Education for exceptional children. వీళ్ళకి పిల్లవాళ్ళకి విద్య ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఒక బుక్ రాసింది 1962లో. ఈ బుక్ రాసింది. ఈ బుక్ లో సో ఆయన లెర్నింగ్ డిజబిలిటీ అంటే పిల్లలు ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్ అంటే హై గిఫ్టెడ్ అయినా ఉండొచ్చు, లేదంటే పూర్తిగా అసలే ఇబ్బంది పడుతున్న పిల్లలు అయినా ఉండొచ్చు అండి. ఓకేనా. సో కాబట్టి వీళ్ళ కోసం ఒక బుక్ రాసింది. ఏంటి? ఎడ్యుకేషన్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్స్. ఎవరండి? శామ్యూల్ అలెగ్జాండర్ కిర్క్. ఏ ఇయర్ లో అండి? 1962లో. సో ఆ బుక్ లో ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీకి బుక్ ఏం డెఫినేషన్ ఇచ్చిందంటే, సో రిటార్డేషన్ ఆర్ డెవలప్మెంట్ రిటార్డేషన్ డెఫినేషన్ ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్ చదవాలండి. రిటార్డేషన్ ఆర్ డెవలప్మెంట్ ఇన్ 1 or more like speaking, reading, writing, listening, reading, writing, okay, listening, next arithmetic, and school subject caused with minimal brain dysfunction అండి. మినిమల్ caused with ఇది ఒకళ్ళు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నవన్నీ కూడా విత్ మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. దీన్ని మనం ఎంబిడి అని చదువుతామండి. వ్యవహారిక భాష ఎంబిడి, మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ ఈజ్ కాల్డ్ లెర్నింగ్ డిజబిలిటీ. ఆయన డెఫినేషన్ ప్రకారం లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంటంటే మన స్కూల్ లెవెల్లో జరిగే సబ్జెక్ట్స్ కానీ, లేదంటే స్కూల్ సబ్జెక్ట్స్ కానీ, ఆర్థమెటిక్ కానీ, లిజనింగ్ కానీ, స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, ఇవన్నీ కూడా 1 or more ఏదైనా ఒకటే కావచ్చు, ఏదైనా కొంతమంది ఒక్కొక్క దాంట్లోనే కావచ్చు, లేకపోతే మోర్ దెన్ 1 కావచ్చు. ఇవన్నీ కూడా మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అంటే మామూలుగా కామన్ గా ఒక మనిషి యొక్క బ్రెయిన్ యొక్క మినిమం కావాలి, ఏది ఎంబిడి ఎంతైతే ఉండాలో దాంతో కాకుండా దాని వల్ల ఎఫెక్ట్ అయితే దెన్ దట్ కమ్స్ టు ది లెర్నింగ్ డిజబిలిటీ. అది దేనికి కిందకి వస్తుంది అంటే లెర్నింగ్ డిజబిలిటీ కిందకి వస్తుందని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చినట్టు. ఇండియాలో ఈయన ఇచ్చిన రీసెర్చ్ లో కూడా ఇంకోటి ఏమన్నాడంటే, ఇండియాలో ఇన్ అండ్ యావరేజ్ లో ప్రతి స్కూల్లో అంటే ఒక స్కూల్ లేకపోతే బ్యాగ్ లో పెట్టాలా లెర్నింగ్ డిజబిలిటీస్ లో మామూలుగా మన స్కూల్లో 12% ప్రతి స్కూల్లో 12% సఫరింగ్ విత్ లెర్నింగ్ డిజబిలిటీస్ అటండి. సఫరింగ్ ఫ్రమ్ లెర్నింగ్ డిజబిలిటీస్ అండి, ఎల్డి. ఓకేనా. సో ఈయన రీసెర్చ్ చేసింది ఇన్ ఇండియా ఎవ్రీ స్కూల్, ఇది ఎక్కడండి? ఇండియాలో ప్రతి స్కూల్లో మినిమం ఒక 12% మెంబర్స్ లెర్నింగ్ డిజబిలిటీస్ తో సఫర్ అవుతారని చెప్పాడు. ఓకేనా. రైట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పటివరకు మనం ఓన్లీ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏంది, దీని మీద ఎవరు డెఫినేషన్ చూస్తున్నాం. రైట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడిగేది ఇందులో నుంచే. టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్. ఎన్ని రకాల లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి? రైట్. చూడండి, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్. నెంబర్ 1 dysphasia, number 2 dyslexia, number 3 dyspraxia, number 4 dyscalculia, number 5 dyspraxia, ఓకే. లాస్ట్ ADHD అనేది ఒకటి ఎక్స్ట్రా, ఇది మనం సపరేట్ అవుతాం. ఓకేనా. కంపల్సరీ ఈ 6 నుంచి మినిమం నాకు తెలిసి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా.
సో కంపల్సరీ మనకి ఏది దేని కిందకి వస్తుంది, ఒక డిజబిలిటీ ఉంటే ఈ డిజబిలిటీ దేని కిందకి వస్తుంది, లేదా ఒక్కొక్క దాని డెఫినేషన్ అని అడగచ్చు. డిస్ఫేసియా అంటే ఏంటి, డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్కాలిక్యులే అంటే ఏంటి, డిస్ప్రాక్సియా అంటే ఏంటి, ADHD అంటే ఏంటి. నెక్స్ట్ మనకున్న ఒక వినికిడి లోపం ఉందో, లేకపోతే చదివే లోపం ఉందో, మనకి రాసే లోపం ఉందో, లేకపోతే మనకి క్యాలిక్యులేట్ చేసే లోపం ఉందో, రకరకాల లోపాలు, రకరకాల డిజబిలిటీస్ ఉంటాయి. ఆ డిజబిలిటీ ఏ డిజబిలిటీ దేని కిందకి వస్తుంది అనేది కంపల్సరీ అడుగుతారండి. క్వశ్చన్ లేకుంటే అసలు క్వశ్చన్ పేపర్ ఉండదండి. కంపల్సరీ ఈ ఐదిట్లలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఓకేనా, రైట్. లెట్ us see లాస్ట్ స్లైడ్ అంటున్నారు, దీని బిఫోర్ స్లైడ్ ఇది అంటే ఒకసారి చూడండి. ఓకేనా, ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ ఈ స్లైడ్ కూడా మళ్ళీ చూడండి. ఈ స్లైడ్ కూడా తొందరగానే. ఓకే, ఇందులో చూడండి. ఫస్ట్ వన్, డిస్ఫేసియా. ఓకే, సో డిస్ఫేసియా మీన్స్ మామూలుగా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్పండి. మేజర్ ప్రాబ్లమ్స్ దేంట్లో ఉంటాయండి? ఒకటి రాయడము, మనకుండే LSWRలే తీసుకోండి, రాయడము, చదవడము. రైట్, ఓకేనా, రైట్. సో డిస్ఫేసియా అయింది అంటే మనకు ఈజీగా గుర్తుండే కోసం డిస్ఫేసియా L+S ఇక్కడ గుర్తుంచుకోండి. డిస్ఫేసియా, ఫేసియాలో L+S ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లం రిలేటెడ్ టు లిజనింగ్ అండ్ స్పీకింగ్. డిస్ఫేసియా ఏంటంటే ప్రాబ్లం రిలేటెడ్ టు ఏం చెప్పండి, లిజనింగ్ అండ్ స్పీకింగ్, నాట్ రీడింగ్ అండి, స్పీకింగ్. ఓకే, ఎందుకని చెప్పండి, ఎందుకంటే మామూలుగా ఎదుటోళ్ళు మాట్లాడింది ఏందో మనకు వినగలిగితే ఆ విన్నది మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా కూడా. చూడండి, ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు ఉంటుంది ఈ ప్రాబ్లం ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళకి వర్డ్ ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే ఆ వర్డ్ మనకు వాళ్ళు ఏమనుకున్నారో వినపడితే ఆ వర్డ్ ని మళ్ళీ మనం పలకడం వస్తుంది. అంటే ఏమైతే ఇది లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్ లో పిల్లవాడు వినడంలో కానీ మాట్లాడటంలో కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తే, ఓకేనా, సో దెన్ దట్ కమ్స్ టు ది డిస్ఫేసియా అండి. Okay, so dysphasia means inability to understand the other speeches and unable to express the words. Is generally also studied different name of all. Okay, so dysphasia means inability to understand others speeches, others words, not speeches, and inability to express the words. Okay, అంటే ఒక రకంగా ఏందండి, ఇట్ ఇస్ ఎ వెర్బల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఓకేనా, సో ఇది మేజర్ ఎందులో వస్తుందండి, లాంగ్వేజ్. ఓకే, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ లాంగ్వేజ్ రిలేటెడ్ కాబట్టి డిస్ఫేసియా. ఓకేనండి, అంటే లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే మామూలుగా పిల్లవాళ్ళ లాంగ్వేజ్ లో మనకు ఏదైనా ఒకటి వానికి వినటం కానీ, అంటే మళ్ళీ ఇందులో ఆడిటరీ అండ్ విజువల్ ప్రొసీడింగ్ ప్రాబ్లమ్స్, మనకి చెవులు వినకపోవడం, కళ్ళు కనపడకపోవడం, ఇటువంటి మేజర్ ప్లేస్ ఏది మేజర్ కళ్ళు లేదా చెవులు, వాటి ప్రాబ్లం తోటి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉందండి. ఇస్ ఇట్ క్లియర్? సో డిస్ఫేసియా అంటే ఇదండి. ఏం లేదు, లాంగ్వేజ్ రిలేటెడ్ మేజర్ మనం గుర్తుపట్టాల్సిందంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు లిజనింగ్ అండ్ స్పీకింగ్. పిల్లవాడు వినలేకపోతున్నాడు, పిల్లవాడు మాట్లాడలేకపోతున్నాడు, ఎదుటి వాళ్ళు మాట్లాడేది వానికి అర్థం కావట్లేదు, ఓకేనా, వానికి మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. ఈ రెండు రిలేటెడ్ లాంగ్వేజ్ సంబంధించిన ఉంటే దాన్ని ఏమంటారు, డిస్ఫేసియా అంటాం. ఓకేనా, సో ఒకవేళ అఫేసియా అంటే ఇందులోనే పిల్లవాడు unable to or inability
inability to perform gestures అంటే సైగలు ఉంటాయి కదా, అట్లీస్ట్ సైగలు కూడా లేవు, మనకు మాట్లాడడం రాకపోతే మనకి కనీసం సైగలు కూడా చేయలేకపోతున్నాడు, మూగ సైగల్ లాగా చేస్తాం కదండి ఇట్లా. unable to perform gestures and నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక రకంగా సివియారిటీ ఎక్కువగా ఉంటే, ఇది లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్ లో సివియారిటీ ఎక్కువ ఉంటే ఆ ప్రాబ్లం ఏమంటాం అంటే అఫేసియా అంటామండి. అఫేసియా, ఇజ్ ఇట్ క్లియర్? డిస్పేసియాకి అఫేసియా, డిస్పేసియా ఆల్మోస్ట్ సేమ్. డిస్పేసియా అని కొద్దిగా ఆ తీవ్రత ఎక్కువ ఉంటే దాని దట్ కమ్స్ టు అఫేసియా. అఫేసియా అంటే వాడు మాట్లాడకపోతే మాట్లాడకపోయింది, అట్లీస్ట్ సైగలు కూడా చేయలేకపోతే, ఓకేనా, ఇట్లా సైగ ఏది చేతితోటి ఇట్లా అని, ఇట్లా తింటా అని, ఇట్లా మనం లేకపోతే రాస్తా అని, ఇట్లా మినిమం ఆ గెస్టర్స్ కూడా ఇవ్వలేకపోతే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అఫేసియా అండి. ఓకేనా? సో రైట్, ఓకే, వాట్ ఇట్ మీన్ బై డిస్పేసియా? డిస్పేసియా మీన్స్ ఇట్స్ రిలేటెడ్ టు L+S, లిజనింగ్ అండ్ స్పీకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఒక రకమైన లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అండి. ఇందులో పిల్లవానికి ఎదుటి వాళ్ళ స్పీచెస్ అర్థం కావట్లేదు, వాడు మాట్లాడలేకపోతాడు, వాడు వినలేకపోతాడు, వర్డ్స్ వినపడవు. అటువంటి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అది డిస్ఫేసియా కిందకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిస్లెక్సియా, సెకండ్ వన్, డిస్లెక్సియా. సో డిస్లెక్సియా అంటే దీన్ని డిఎల్, ఇది ఆర్ అని రాసుకుంటున్నాను, అదేంటండి L+, ఇది ఆర్. అంటే ఇట్ ఈస్ ప్రాబ్లమ్ టు రిలేటెడ్ టు రీడింగ్ అండి. ఇదేంటండి? రీడింగ్ అంటే ఇనేబిలిటీ టు రీడింగ్. లిజనింగ్ వేరు, స్పీకింగ్ వేరు, రీడింగ్ వేరు. ఓకేనా? ఓకేనా? సో పిల్లవాడు అంటే మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ అండి. అందుకే చాలా వరకు అన్ని కూడా ఏముంటాయి అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ ఉంటాయి. ఏది ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అంటే ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్ అరౌండ్ 80% ఆర్ సఫరింగ్ విత్ రీడింగ్ డిజబిలిటీ అండి. సో అనేబుల్ టు రీడింగ్, ఇంకొకటి అనేబుల్ టు రీడింగ్, వాడు చదవలేకపోతే దెన్ దట్స్ కమ్స్ టు ది డిస్లెక్సియా. ఓకేనా? సో మామూలుగా 80% సఫరింగ్ విత్ రీడింగ్ ప్రాబ్లమ్ ఏనండి. ఎందులో? లెర్నింగ్ డిజబిలిటీస్ లో. ఐఎమ్ నాట్ స్పీకింగ్ టోటల్ 100లో 80 మంది చదవలేకపోతున్నాను కాదు. ఇది ఎందులో అంటే సో ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్ అయితే ఉంటాయో, లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్ లో మేజర్ డిజబిలిటీ ఏంటి అంటే ఏంటంటే రీడింగ్ డిజబిలిటీ. సో ఉన్న డిజబిలిటీస్ అన్నింటిలో 80% డిజబిలిటీస్ రిలేటెడ్ టు రీడింగ్ అంటే డిస్లెక్సియా సంబంధించి ఉంటుందట. ఓకేనా? సో మిగిలిన డిస్ఫేసియా, డిస్కాక్లియా ఇవి చాలా తక్కువ ఉంటాయి, కానీ ఎక్కువగా మామూలుగా రీడింగ్ ఇనేబిలిటీ ఉంటుంది. మీరు చూడండి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు తీసుకున్న, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, లేకపోతే అబ్రహం లింకన్ కానీ, వీళ్ళందరూ కూడా డిస్లెక్సియాతో సఫర్ అయిన వాళ్ళేనట. ఓకేనా? సో మామూలుగా మనకు ఎక్కువ ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఓకేనా, నెక్స్ట్ ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్, నెక్స్ట్ అబ్రహం లింకన్, వీళ్ళందరూ కూడా సఫర్డ్ ఫ్రమ్ డిస్లెక్సియా. రీడింగ్ ప్రాబ్లం ఉండేదట వీళ్ళకి. ఓకే? సో అందుకోసం ఏమంటున్నారంటే 80% ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్, లాంగ్వేజ్ లో ఉండే లెర్నింగ్ డిజబిలిటీస్ లో ఎక్కువ లెర్నింగ్ డిజబిలిటీ ఏంటంటే రీడింగ్ రిలేటెడ్, అందుకే 80% ఉంటుందట. ఓకేనా? సో ఈవెన్ రీడింగ్ అంటే ప్రింటెడ్ మెటీరియల్ ని కూడా వాళ్ళు చదవలేకపోతే, ఓకేనా, ఏదో అలెక్సియా అంటామంట, దాన్ని ఏమంటామంటే అలెక్సియా. డిస్లెక్సియా అక్కడ అలెక్సియా, డిస్ఫేసియా అక్కడ అఫేసియా అన్నాం. ఇక్కడ అలెక్సియా అంటే ఏంటంటే మీన్స్ దట్, అలెక్సియా మీన్స్ దట్ ఇన్ఎబిలిటీ టు రీడ్ ది ప్రింటెడ్ మెటీరియల్. ప్రింటెడ్ మెటీరియల్ కూడా చదవలేకపోతే, రాసిందే కాదు ప్రింటెడ్ మెటీరియల్ కూడా, కొంతమందికి రాసింది అర్థం కావట్లేదు. ఇప్పుడు నా రైటింగ్ ఉంది సార్, 3వ వర్డ్ ఏంది, 4వ వర్డ్ ఏంది అని అడుగుతారు, అంటే మీకు అర్థం కాకపోవచ్చు, అది అంత మాత్రం అదే. కానీ ప్రింటెడ్ మెటీరియల్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది, అది కూడా చదవలేకపోతున్నారంటే దట్స్ కమ్స్ టు ది వాట్ యు కాల్ అలెక్సియా అంటాం. దాన్ని ఏమంటుంది? అలెక్సియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే
ఈ ఎబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ సా అని రాసిన SAW, వాడు వాజ్ అని చదువుతాడు. అర్థమవుతుందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ అని రాసిన ఇట్లా ఇచ్చిన, వాడు న్యూని అన్యూక్లియర్ అని చదువుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది. యాపిల్ అని రాసిన, వానికి యాపిల్ రబాబు అని రాసిన, వాడు ఏబుల్ అని చదువుతాడు. అంటే చిన్న చిన్నవి ఇట్లా ఇప్పుడు పిపి కనపడంగా బీబీ రాసుకోవటము, ఎన్యుఎన్ కనగానే యుఎన్ రాసుకోవటము, SAW అంటే రివర్స్ లో వాజ్ అని రాయటము, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే అలెక్సియా కిందకి వస్తుంది, లేదా డిస్లెక్సియా కిందకి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందండి? ఇనేబిలిటీ అంటే వాడు ఇప్పుడు వర్డ్ ని ఇట్లా చదువుతున్నాడు అనుకోండి, ఇట్లనే అడుగుతాడు. సా అంటే వాజ్ అని చదివిండు, ఓకే, న్యూక్లియర్ అంటే అన్యూక్లియర్ అని చదివిండు, యాబుల్ అంటే ఏబుల్ అని చదివిండు, దెన్ దిస్ కమ్స్ టు ది అంటాడు. అంటే ఏమంటే అలెక్సియా లేదా డిస్లెక్సియా, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తుంది, రెండు అటువంటి. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, డిస్గ్రాఫియా. గ్రాఫియా అంటేనే రాయడం, గ్రాఫ్, కాబట్టి ఏమైతుందంటే దిస్ కమ్స్ టు ది రైటింగ్. ఓకే, రైట్. ఇట్ ఈస్ ద ప్రాబ్లం రిలేటెడ్ టు రైటింగ్. దేనికి సంబంధించిందండి? ప్రాబ్లం రిలేటెడ్ టు, అనేబుల్ టు రైటింగ్, రిలేటెడ్ టు రైటింగ్ స్కిల్స్. పిల్లవాడు రాయలేకపోతే అదేమవుతుందండి? డిస్గ్రాఫియా అని అంటారు. ఓకేనా? సో డిస్ మీన్స్ యాక్చువల్, ప్రతిసారి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ అంటారు. డిస్ అంటే ఏంటండి? డిస్ అంటే ఇది గ్రీక్ వర్డ్ అండి, గ్రీక్ వర్డ్, లెస్ అన్నట్టు. ఓకేనా? లెస్, డిస్ అంటే లెస్ అన్నట్టు. ఓకేనా? సో రైట్. గ్రాఫియా మీన్స్ రైటింగ్. Dysgraphia means తక్కువ రాయడంలో పిల్లవాడు తక్కువ. Therefore, the student is enabled in writing the letters and words. Copywriting is called dysgraphia. ఒకవేళ కంప్లీట్ ఇనేబిలిటీ ఇన్ కాపీ రైటింగ్ ఉంటే, ఏదైనా ఉన్నట్టు యాజ్ ఇట్ రాయరా బాబు అంటుంటే, ఓకే, మామూలుగా కంప్లీట్ ఎక్కడనే రాద్దాం. అలా అందుకు కంప్లీట్ ఇనేబిలిటీ ఉంది అనుకో, కంప్లీట్ ఇనేబిలిటీ, ఒకవేళ అసలే రాయలేకపోతున్నాడు, ఎప్పుడైనా ఒకటే మనము డిస్ తీసి ఏ పెడుతున్నాం అంటే అది ఇక సివియారిటీ ఎక్కువ ఉన్నట్టండి, ఒకటే. ఓకేనా? దేంట్లో అయినా, ఏ లెర్నింగ్ డిజబిలిటీలో అయినా, అది డిస్గ్రాఫియా కావచ్చు, డిస్లెక్సియా, అలెక్సియా, ఓకేనా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్పేసియా, అఫేసియా అంటున్నామంటే, ఓకే, ఇక్కడ ఏమైంది? కంప్లీట్ ఇనేబిలిటీ, కంప్లీట్ ఇనేబిలిటీ ఇన్ కాపీ రైటింగ్. Copywriting is called agraphia. ఏమంటామండి? అగ్రాఫియా. Is it clear? This is the agraphia. Dyslexia ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్లెక్సియా అంటే రీడింగ్ అండి, అందులో ఏం లేదు, వాడు చదవడాన్ని ఒక వర్డ్ ఉంటే ఇంకొక రకంగా మార్క్స్ చదువుతున్నాడు అంటే డిస్లెక్సియా. మీరు అడుగుతుంది డిస్లెక్సియానే కదా? డిస్లెక్సియా అంటే ఏంటంటే, సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అంటున్నారు. డిస్లెక్సియా అంటే మనం వాడు చదవడానికి మనకి ప్రాబ్లం ఉందండి, రీడింగ్ ప్రాబ్లం ఏమంటాడు? న్యూక్లియర్ బాబు అని ఇట్లా రాస్తే వాడు న్యూక్లియర్ అని చదవడు, దాన్ని రాయడం వేరండి. మళ్ళీ చూడండి, ఇవో క్వశ్చన్ లో చాలా జాగ్రత్త ఉండాలి. న్యూక్లియర్ అన్క్లియర్ అని రాస్తున్నాడు అంటే దట్స్ రిలేటెడ్ టు రైటింగ్, దెన్ దట్ కమ్స్ టు డిస్గ్రాఫియా. కానీ సా అనే వర్డ్ చూసి వాడు ఇట్లా ఇట్లా వాజ్ అని రివర్స్ లో చదువుతున్నాడు, న్యూక్లియర్ అని చూస్తే అన్క్లియర్ అని చదువుతున్నాడు, యాపిల్ అని చూస్తే యాపిల్ అని, రాయడం కాదు చదవటం. అట్లా చదువుతున్నాడు వాడు. దెన్ ఒక వర్డ్ ఉంటుందండి, వాళ్ళ పిల్లవాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, మనకు రివర్స్ లో పీని ఇంతసేపటికి రాసేటప్పుడు, ఒకవేళ అదే యాపిల్ ని వాడు పీని ఇట్లా రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఇట్లా ఉందనుకోండి, వాడు ఇట్లా రాస్తాడు. ఓకేనా? ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూడండి మీరు, ఏ ఇట్లా ఉందనుకోండి ఇట్లా రాస్తాడు. అది డిస్గ్రాఫియా కిందకి వస్తుంది రాయలేకపోతే. ఓకేనా? కానీ చదవడం సాంగమైన వాజ్ అని చదవడం అంటే రివర్స్ లో WAS అన్నట్టు. న్యూక్లియర్ అయితే UN ని అన్క్లియర్ అని చదువుతాడు, రాయడు. అట్లా ఉన్నదాన్ని అట్లా చూసి అన్క్లియర్ అని చదువుతాడు. యాపిల్ ని ఏబుల్ అని చదువుతాడు. అంటే వాడు చదవడం రావట్లేదు,
ఓకేనా. అట్లా చదవడం రాకపోతే అది డిస్లెక్సియా, అట్లా కాకుండా రాయడం రాకపోతే అది డిస్గ్రాఫియా. ఓకేనండి, ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏంటంటే అగ్రాఫియా అంటాం. రైట్, లాస్ట్ ఇంకోటి ఫోర్త్ వన్ డిస్కాల్క్లియా. డిస్కాల్క్లియా ఇది మనకు అడుగుటానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అండి, ఎందుకంటే మ్యాథ్స్ రిలేటెడ్ కాబట్టి. మిగిలిన అన్నీ కూడా ఏంటంటే లాంగ్వేజ్ రిలేటెడ్, అంటే అడగడానికి గ్యారంటీ లేదు, అడగడానికి అవకాశం ఉంటుంది మిగిలిన కూడా. కానీ పర్టికులర్ డిస్కాల్క్యులా మీద క్వశ్చన్ అడుగుతారండి, ఎందుకంటే ఇది కంప్లీట్ గా మ్యాథమెటికల్ రిలేటెడ్ కాబట్టి డిస్కాల్క్యులా అని అడుగుతారండి. అంటే ఇట్ ఈస్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్. ద స్టూడెంట్ హ్యాస్ ఎనేబిలిటీ ఇన్ ఎడిషన్, ఇనేబిలిటీ ఇన్ సబ్ట్రాక్షన్, ఇనేబిలిటీ ఇన్ మ్యాథమెటిక్ మల్టిప్లికేషన్, ఇనేబిలిటీ ఇన్ డివిజన్, లేకపోతే సింపుల్ క్యాలిక్యులేషన్స్ కానీ, లేకపోతే పిల్లగాడు నెంబర్లను రాయడం ఇక్కడ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నెంబర్స్ రాయడంలో, ప్లేస్ వాల్యూస్ రాయడంలో, క్యాలిక్యులేషన్ చేయడంలో డిఫికల్ట్ గా ఉంది అంటే పిల్లవాడు దట్స్ కమ్స్ టు ద డిస్కాల్క్యులేట్ అండి. అర్థమైందండి? అంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ ఏది ఉన్నా, అర్థమైందా, పిల్లవానికి మ్యాథమెటికల్ రిలేటెడ్ లో ఏ ప్రాబ్లం ఉన్నా సో దట్స్ కమ్స్ టు ది డిస్కాల్క్యులేట్ అండి. ఓకే, దేనికి కిందకి వస్తుంది? డిస్కాల్క్యులేట్ కిందకి వస్తుంది. సో పిల్లవాడు క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాడు, పిల్లవాడు నెంబర్స్ కరెక్ట్ రాయలేకపోతున్నాడు, పిల్లవాడు కరెక్ట్ ఏమంటారు ఎడిషన్ చేయలేకపోతున్నాడు. అర్థమవుతుందండి? సో అంటే ఇవన్నీ కూడా మేజర్ మనకు డిస్కాల్క్యులేట్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ద వర్డ్ డిస్కాల్క్యులియా డిరైవ్డ్ ఫ్రమ్ సేమ్ మళ్ళీ గ్రీక్ వర్డ్ అండి, డిస్ ప్లస్ క్యాలిక్యులియా. క్యాలిక్యులియా అంటే ఏంటండి? డిస్ అంటే ఏంటి? లెస్ అని చెప్పిన గ్రీక్ వర్డ్. డిస్ అంటే లెస్ లేదా బ్యాడ్, ఇది గ్రీక్ వర్డ్. ఓకే, క్యాలిక్యులియా అనేది ఏంది? లాటిన్ వర్డ్. అర్థమైంది? డిస్ అనేది గ్రీక్ వర్డ్, క్యాలిక్యులియా అనేది లాటిన్ వర్డ్. అంటే క్యాలిక్యులియా అంటే మీనింగ్ ఏంటంటే టు వెంట్. టు వెంట్ అంటే క్యాలిక్యులియా అంటే మీనింగ్ టు వెంట్. ఓకే, సో డిస్కాల్క్యులియా అంటే ఇట్స్ ఏ ఎనేబిలిటీ టు పర్ఫార్మ్ ది క్యాలిక్యులేషన్. ఓకే, లెర్నింగ్ డిజబిలిటీలో మరి ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్లలో ఎక్కువగా పిల్లవాడు ఇబ్బంది పడేది ఈ వీక్నెస్ అండి. ఓకేనా, ఏ చైల్డ్ ఎబిలిటీ టు డూ మ్యాథ్స్ విల్ బి ఎఫెక్టెడ్ differently by a language learning disability or a visual disorder or a difficulty with some sequencing memory organization, ఏదైనా కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ దేని మీద ఎఫెక్ట్ పడుతుంటే డిస్కాల్క్యులా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అంటే చైల్డ్ విత్ ఏ మ్యాథ్ బేస్డ్ లెర్నింగ్ డిజార్డర్ మే స్ట్రగుల్ విత్ మెమరైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ నెంబర్స్, ఆపరేషన్స్, లేకపోతే సైన్స్ కానీ, లేకపోతే ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడం కానీ, లేదా పిల్లవాడు కౌంటింగ్ ప్రిన్సిపల్స్ గుర్తుంచుకోవడం కానీ, వీటిలో మ్యాథ్స్ రిలేటెడ్ లో వాడు పిల్లవానికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కాల్క్యులా కిందకి వస్తాయండి, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్. ఓకే, అంటే పిల్లవాడు బేసిక్ ఆపరేషన్స్ ని అంటే కొన్ని రాద్దామండి. డిఫికల్టీ ఇన్ క్యారింగ్ అవుట్ basic arithmetic operations. Basic arithmetic operations. Next, confusing the signs. Confusing the signs. అంటే ఏంటి అండి? లైక్ ఏ ప్లస్, మైనస్, డివిజన్, ఇంటూ, వీటిలో కన్ఫ్యూజ్ ఏది దేనికి వాడతారు? కన్ఫ్యూజ్ అవుతాడు. ప్లస్ దేనికి వాడతాడు, మైనస్ దేనికి వాడతాడు, ఇంటూ దేనికి వాడతాడు, డివిజన్ దేనికి వాడతారు, కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఓకేనా, పిల్లవాడు ఏదైనా 2 నెంబర్స్ ఇస్తే ఏది పెద్దది ఏది చిన్నది కూడా చెప్పలేకపోతాడు. అంటే ఇనేబిలిటీ టు టెల్ which of the 2 numbers is greater, లేదా స్మాలర్, గ్రేటర్ ఆర్ స్మాలర్ అని చెప్పడానికి కూడా పిల్లవాడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, వైల్ రైటింగ్ లేదా వైల్ రీడింగ్ ఆర్ వైల్ రీకాలింగ్ ద నెంబర్స్ యూజువల్లీ మేకింగ్ ద మిస్టేక్స్ ఆఫ్ ది నేచర్ లైక్ నెంబర్ ఎడిషన్ లో కానీ, లేకపోతే సబ్స్టిట్యూషన్ లో కానీ, లేదా ప్లేస్ వాల్యూస్ లో కానీ పిల్లవాడు కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉంది, మనం అంటే పిల్లవాడు 15 ఉంది, 15 రాయాలంటే వాడు 51 రాస్తాడు. 51 రాస్తాడు అంటే
రాస్తున్నాను, ఇది డిస్గ్రాఫియా కిందకి వస్తుందండి. చాలా జాగ్రత్తగా వినండి. సాని వాజన్ చదివితే దీన్ని నెక్స్ట్ దాంట్లో రాస్తారు చూడండి. నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ చూడండి. ఇప్పుడు పిల్లవాడు ఇక్కడనే తెలిసిపోతుంది. సా అనే దాన్ని వాజన్ చదివితే అది దేనికి వస్తుందండి? ప్లీజ్ రెస్పాండ్. సాని వాజన్ చదివిండు, సాని వాజన్ చదివిండు, అది దేనికి కిందకి వస్తుంది? ఏ ఎబిలిటీ కిందకి వస్తుంది? డిస్లెక్సియా వస్తుంది. దేనికి వస్తుంది? డిస్లెక్సియా వస్తుంది. డిస్లెక్సియా. అదే సాని వాజన్ రాసిండు, సాని వాజన్ రాసిండు, అది దేనికి వస్తుంది? డిస్గ్రాఫియా అని వస్తుంది. డిస్గ్రాఫియా అని వస్తుంది. సాని వాజన్ చదివితే డిస్లెక్సియా. సాని వాజన్ ఇవి లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్ అండి. అదే సాని వాజన్ చదివితే డిస్లెక్సియా, సాని వాజన్ రాస్తే డిస్గ్రాఫియా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 50 అని ఉంది, బాబు 15 రాయరా అంటే వాడు 51 అని రాస్తాడు. అది డిస్కాలిక్లియా, ఇది డిస్గ్రాఫియా కిందకి రాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటి కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. 15ని వాడు 51 అని రాస్తున్నాడు అంటే ప్లేస్ వాల్యూస్ మర్చిపోతున్నాడు వాడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వాడు అంటే ఎట్లుంటుంది అంటే 6 రాయరా అంటే ఇప్పటికి కూడా కొంతమంది పిల్లలు చిన్నప్పుడు 6 రాయరా అంటే 9 రాస్తాడు. అర్థమైందా? 6కి 9కి వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అవన్నీ కూడా ఏమైతాయి అంటే డిస్కాలిక్లియా కిందకి వస్తాయి. ఇవన్నీ దేని కిందకి వస్తాయండి? డిస్కాలిక్లియా. ఓకే. నెక్స్ట్ డిపెండింగ్ రిలేషన్స్ అంటే కౌంటింగ్ రిలేషన్స్ కానీ లేకపోతే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ని, రూల్స్ ని, ఇక మ్యాథమెటిక్స్ రిలేషన్ సంబంధించినవి ఏదైనా అండి, వాట్ ఎవర్ ద రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, వాడు మెంటల్ ఎబిలిటీ కానీ, టైం టేబుల్ కానీ, లేకపోతే కంప్యూటింగ్ కాస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ, కన్ఫ్యూజింగ్ రిలేషన్షిప్స్ కానీ, మ్యాథ్స్ రిలేటెడ్ లో ఏది ఉన్నా కానీ దట్స్ కమ్స్ టు ది డిస్కాలిక్యులేట్ అండి. బిని డిగా రాస్తే అదేమొస్తుంది? డిస్గ్రాఫియా. బిని డిగా చదివితే డిస్లెక్సియా. వాళ్ళు ఏమంటారంటే సార్ బిని డి అనుకొని చదివితే, డి అన్నాడు, బిని డి అన్నాడు సార్ అంటే అదేమవుతుంది? డిస్లెక్సియా. బిని డిగా రాస్తే డిస్గ్రాఫియా. ఓకే, అర్థమైందండి? రైటింగ్ అని ఇస్తే డిస్గ్రాఫియా. గ్రాఫియా అంటే రైటింగ్. వాళ్ళు ఏమంటారంటే సార్ 15ని 51 అని చదివిండు, ఏదైనా కానీ మ్యాథ్స్ రిలేటెడ్ డిస్కాలిక్లియా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాథ్స్ అండి. ఒకటే విషయం అండి, చూడండి ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ లెర్నింగ్ డిసబిలిటీ, okay, then reading, writing, అంతే కదండి? రీడింగ్ అయితే డిస్లెక్సియా, రైటింగ్ అయితే డిస్గ్రాఫియా. ఇప్పుడు ఇందులో దట్స్ మేబీ ద రీడింగ్ ప్రాబ్లం ఆర్ రైటింగ్ ప్రాబ్లం, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యాథ్స్. మ్యాథ్స్ లో 15ని 51 అని చదివినా, 15ని 51 అని రాసిన, రీడింగ్ అయినా రైటింగ్ అయినా, ఇక డిస్లెక్సియా డిస్గ్రాఫియాలు ఉండవు. ఓన్లీ ఏముంటాయి? డిస్కాలిక్లియా. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అండి? అర్థమైందండి? 15ని 51 అని చదివినా, 15ని 51 అని రాసినా, వాడు ఎటువంటి ప్రాబ్లం, మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లం రిలేటెడ్ అవుతుందంటే అది ఏమైతుంది? డిస్కాలిక్లియా కిందకి వస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఇందులో స్టూడెంట్ ఒకవేళ కంప్లీట్ గా ఏమంటారు, మ్యాథ్స్ రిలేటెడ్ లో అసలు కౌంటింగ్ కాదు, మినిమం బేస్ మ్యాథ్స్ కూడా రావట్లేదు అంటే, ఇఫ్ ద స్టూడెంట్ has complete disability in calculations, is called ఏమంటారండి? అకాలిక్లియా. ఏ తగిలిస్తాం అంతేగా. ఓకేనా? అకాలిక్లియా అంటారు.
So this is the dyscalculia, right? Okay, right. Next, dyspraxia. Last. Okay. So praxia means a problem in movements అండి. అంటే సైకోమోటార్ డొమైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. డిస్ప్రాక్సియా అంటే ఏంటంటే పిల్లవానికి చేతులు ఫాస్ట్ గా కదలకపోవడము, కాళ్ళు ఫాస్ట్ గా కదలకపోవడము. అంటే ప్రాక్సియా మీన్స్ praxia means problems related to problem in movements. Problem in movements అంటే పిల్లవాడు సైకోమోటార్ డొమైన్ సంబంధించి అండి. ఇదంటే ఒక రకమైన సైకోమోటార్ స్కిల్స్ రిలేటెడ్ గా వాటి సంబంధించిన గ్రాఫ్ కరెక్ట్ ఫాస్ట్ గా చేయలేకపోతున్నాడు, స్పీడ్ గా చేయలేకపోతున్నాడు. సైకోమోటార్ డొమైన్ సంబంధించిన ఏదైనా అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు problem of psychomotor domain activities. Psychomotor domain activities. Is it clear? So వీటన్నిటికి సంబంధించి అంటే పిల్లవాడు హ్యాండ్ ఫాస్ట్ గా లేకపోతున్నాడు, లేకపోతే ఏమంటారు లైక్ తొందరగా తినేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, తాగేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, కోమింగ్ చేసుకోలేకపోతున్నాడు, సరిగ్గా ఉరకలేకపోతున్నాడు, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఆపరేటర్స్ ని పర్ఫెక్ట్ గా వాడలేకపోతున్నాడు. అర్థమవుతుందండి. అంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డిస్ప్రాక్సియా కిందకి వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి. డిస్ప్రాక్సియా అంటే ఏంటంటే రైట్ స్టూడెంట్ ఈజ్ ఇనేబిలిటీ, రాద్దాం స్టూడెంట్ ఇనేబిలిటీ టు పర్ఫార్మింగ్ లైక్ ఏమంటాం ఈటింగ్, ఓకే, డ్రింకింగ్ లేదా కోంబింగ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేదా రన్నింగ్, లేకపోతే సమ్ ల్యాబ్ యాక్టివిటీస్ ఎక్సెట్రా, ఇట్లాంటివన్నీ. అంటే ఇవన్నీ సైకోమోటర్ డొమైన్ కాదండి. అర్థమవుతుందండి. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకో లాజిక్ ఉండదండి. డిస్గ్రాఫియా అంటేనేమో కాపీ రైటింగ్, బట్ డిస్ప్రాక్సియా అంటేనేమో ఇట్ ఇస్ రిలేటెడ్ టు స్కిల్స్ అండి. ఓకేనా? అంటే డయాగ్రామ్ డ్రా చేయలేకపోతున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ కాంప్లికేషన్ వస్తుంది. పిల్లవాడు డయాగ్రామ్ ని నీట్ గా డ్రా చేయలేకపోతున్నాడు, వింటురా, అది దట్ కమ్స్ టు డిస్ప్రాక్సియా. ఓకే, ఎందుకంటే మనకి స్కిల్ రిలేటెడ్ అందుకే సైకోమోటర్ డొమైన్స్ అన్న స్కిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్ప్రాక్సియా కిందకి వస్తాయండి. అర్థమైంది? స్కిల్ రిలేటెడ్ నైపుణ్యానికి సంబంధించిన అన్ని కూడా డ్రా చేయటము, స్పీడ్ గా చేయటము, ఎక్రేజ్ చేయటము, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? డిస్ప్రాక్సియా కిందకి వస్తాయి. Yes, fine and gross motor ability. Very good. Fine gross motor ability. అంటే పిల్లవానికి ఎక్యురసీ ఇక్కడే డెవలప్ అవుతుందండి. ఓకేనా? రైట్. మళ్ళీ ఇలా ఏమొస్తుందండి? కంప్లీట్ ఇనేబిలిటీ ఇన్ సైకోమోటర్ యాక్టివిటీస్ ఉంటే ఏమవుతుంది? కంప్లీట్ ఇనేబిలిటీ ఇన్ సైకోమోటర్ డొమైన్. ఇందులోనే అండి క్వశ్చన్ ఎక్కడ అడగడు, ఇందులోనే అవుతుంది. ఇక డొమైన్ ఏమైతుందండి? దాని దట్స్ కమ్స్ టు ఏమొస్తుంది? అప్రాక్సియా. ఏ తగిలిస్తాం అంతే. అప్రాక్సియా. ఇజ్ ఇట్ క్లియర్? రైట్ అండి. రైట్. ఇవి మేజర్ ఈ 5 అండి. సరే, ADHD అనేది మనకు ఎక్స్ట్రా ఇచ్చింది కానీ మనకి మేజర్ గా ఈ 5 అండి: డిస్ప్రాక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ADHD 6. చెప్పండి, what it mean by ADHD? Anyone respond? What it mean by ADHD? Attention ADHD means attention deficit hyperactive disability. Attention deficit hyperactive disorder and deficiency disorder kadandi. Hyperactive disability or disorder. Okay, disability. Okay, ఒక్క నిమిషం.
ఓకే. సో డిజబిలిటీ లేదా డిజార్డర్, ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, సో రైట్, లిజన్. సో ఇందులో అటెన్షన్ అంటే కాన్సన్ట్రేషన్. మనకి మామూలు ఇందులో చూడండి, అటెన్షన్ అంటే కాన్సన్ట్రేషన్. అటెన్షన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. ఓకేనా? డిఫిసిటీ అంటే నో కాన్సన్ట్రేషన్. ఇంకేముంది? హైపర్ యాక్టివ్, ఓవర్ కాన్సన్ట్రేషన్. ఇవి వీటికి సంబంధించిన డిజార్డర్స్ అండి. అంటే ఏంటంటే పిల్లలు అస్సలు కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు ఉంటారు, అసలు ఏం చెప్తున్నారో వినకుండా ఉంటారు. కొంతమంది కాన్సన్ట్రేషన్ చేస్తారు, కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు, చెప్పేది వినకుండా వానికి మనసులో ఉన్నది చోచిందే చెప్పాలని ఉంటారు, ఓవర్ యాక్టివ్ ఉంటారు. ఓకేనా? వాడు అసలు మనం చెప్పేది వినదు కదా, వానికి ఏం వచ్చిందో అది చెప్పాలనే ఆలోచనలో ఉంటాడు. ఓకేనా? సో అంటే ఇవన్నీ కూడా వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతుంటే, అంటే ద చిల్డ్రన్ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, లేకపోతే ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళు, వీళ్ళందరినీ దే కెన్ లేబుల్డ్ యాజ్ ఏ ADHD. వాళ్ళందరినీ ఏమంటారు అంటే ADHD వాళ్ళు అంటారు. ఓకేనా? ఓకేనా? హైపర్ యాక్టివ్ ఉండి, ఓవర్ కాన్సన్ట్రేషన్ ఉండి, లేకపోతే అసలే కాన్సన్ట్రేషన్ చేయలేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఏమంటారు అంటే ADHD అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది? దీని మీద పెద్దగా ఏముండదండి. ADHD అంటే A అంటే ఏంటి, T అంటే ఏంటి, H అంటే ఏంటి, T అంటే తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇందులో సో వీళ్ళకి ఓకే సార్, మరి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్గ్రాఫియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్లెక్సియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కాల్కులియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ బెస్ట్ మెథడ్ ఏంటి అంటే, ఈ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ మెథడ్ ఫర్ లెర్నింగ్ డిజబిలిటీ ఈజ్ ఏం చెప్పండి? VAKT అండి. ఓకే, ద బెస్ట్ మెథడ్ ఫర్ ది లెర్నింగ్ డిజబిలిటీ స్టూడెంట్స్, for the learning disability students is, చెప్పండి, బెస్ట్ మెథడ్ ఏందండి? VAKT. సో VAKT అంటే V అంటే విజువల్, ఇది ఒక మెథడ్ అండి. విజువల్. A మీన్స్ ఆడిటరీ, ఓకేనా? సో K మీన్స్ కైనెస్థెటిక్, అంటే దీని ఏమంటారు? కైనెస్థెటిక్ అంటే లైక్ ఏ మూమెంట్స్, లెర్నింగ్ బై డూయింగ్, ఇట్లాంటి మూమెంట్స్ అన్నట్టు, మూమెంట్స్ లేదా లెర్నింగ్ బై డూయింగ్ ఇట్లా వస్తుంది. అంటే ఏ ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి వాడతాం. T అంటే టాక్టైల్, లేదా టచ్ అనుకోరాదండి. టాక్టైల్, టచ్. ఓకేనా? సో అంటే పిల్లలు చదవలేని వాళ్ళకు, రాయలేని వాళ్ళకు, LSWS స్కిల్స్కి, సో దాన్ని బట్టి విజువల్, ఇట్స్ ఏ వే ఆఫ్ మెథడ్ అండి. విజువల్ సంబంధించి, లేకపోతే ఆడిటరీకి సంబంధించిన, లేకపోతే వాళ్ళకి మూమెంట్స్ లెర్నింగ్ బై డూయింగ్ తోటో, లేకపోతే వాళ్ళని టచ్ చేసుకుంటూ వాళ్ళని కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకుంటూ, ఇదే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ అండి. ఓకేనా? సో వాళ్ళని, ఆ పిల్లల్ని సపరేట్ చేసి, అయితే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఏంటంటే పిల్లల్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని సపరేట్ చేసి చెప్పాలా, ఒకవేళ సపరేట్ చేసి చెప్తే ఇబ్బంది ఏంది, లేదా ఒకవేళ అందరితో కలిపి చెప్పకపోతే ఇబ్బంది ఏంది అంటే, పిల్లలు అందరితో కలిపి చెప్పకపోతే సోషియో ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ రిలేట్ అయితే, లేదా అందరితో కలిపి చెప్పాలని కొంతమంది వాదన, లేదండి అందరితో కలిపి చెప్తే వీళ్ళు వెనకబడిపోతారు, కంపల్సరీ వీళ్ళని సపరేట్ చేసి చెప్పాలని కొంతమంది వాదన. అది అసలు దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్, చాలా డిస్కషన్ జరిగింది. కానీ మొత్తం మీద అయితే ఫైనల్ ఏమంటారంటే, పిల్లల్ని అందరితోటే కలిపి చెప్పాలి, కానీ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర వాళ్ళ స్పెషల్ గా ఇటువంటి మెథడ్స్, VAKT మెథడ్స్ యూజ్ చేసి టీచ్ చేస్తూ అందరితో పాటు కలపాలి అనేది ఇంటెన్షన్ అండి. ఓకేనా? సో రైట్. సో ఇందులో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఇది ఒకటి చెప్పి క్వశ్చన్స్ చేసిన తర్వాత గిఫ్టెడ్ స్టూడెంట్స్ చెప్తే కదా క్లోజ్ అయిపోతుంది చాప్టర్. ఓకే, ఇందులో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు చూద్దాం. ఫస్ట్ 1-2 క్వశ్చన్స్ చూద్దాం నేను. రైట్. సో ఏ టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు రైట్ 2001. చాలా జాగ్రత్త వినండి. ఏ టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు రైట్ 2001. ద స్టూడెంట్ హ్యాస్ రిటన్ 20001. దెన్ దిస్ ఫాలోస్ అన్నాడు. ఇది చూడండి ఇప్పుడు ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుందో. ఏ టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు రైట్ 2001. He has written like
20001. Then this comes to ఎందులోకి వస్తుంది? Dyscalculia. నెక్స్ట్ సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది. మీకు సంబంధించింది అండి అది ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ dyslexia is related to option A mental disorder, option B mathematical disorder, option C reading disorder, option D behavior disorder. Reading disorder. మీరు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. లాంగ్వేజ్ లెర్నింగ్ డిజబిలిటీస్ లోనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా వస్తుంది. ఓకేనా? ఇది మ్యాథ్స్ రిలేటెడ్ లో ఏది ఉన్నా కానీ అది ఏమొస్తుంది? డిస్కాల్కులియా వస్తుంది. ఓకే, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్ అండి. మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ కానీ. నెక్స్ట్, లెర్నింగ్ డిజబిలిటీ మే అక్కర్స్ టు ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్. అండి, లెర్నింగ్ డిజబిలిటీ మే నాట్ అక్కర్స్ అండి, మే అక్కర్స్ కాదు, మే నాట్ అక్కర్స్. ఎవరండి ప్లీజ్ మ్యూట్ చేయండి, ఇబ్బంది అవుతుంది. ఓకేనా? రైట్, చూడండి. లెర్నింగ్ డిజబిలిటీ మే నాట్ అక్కర్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్. ఒకటి ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఆప్షన్ బి కల్చరల్ డిస్టర్బెన్స్, ఆప్షన్ సి heredity, ఆప్షన్ ఈ ఇంకేమున్నాయండి? ఎన్విరాన్మెంట్. చెప్పండి. లెర్నింగ్ డిజబిలిటీ అంటే క్వశ్చన్ కరెక్ట్ ఫామ్ గా లేదా, మళ్ళీ చేస్తా కానీ రైట్, అది వదిలిపెట్టండి. డిస్గ్రాఫియా ఈజ్ రిలేటెడ్ టు డిఫికల్టీ ఇన్ writing. Very good. Right. For learning disability students, we can use VAKT method. In VAKT method, T stands for very good. Tactile లేదా touch. Tactile and touch and okay. V for visual, A for auditory, K for kinesthetic లేదా movement or doing, T for tactile or touch. Okay na? Right. A learning disorder related to language comprehension. Option A apraxia, option B acalculia, option C aphasia, option D dyslexia. మరోసారి చూడండి. A learning disorder related to language comprehension. Very good అండి. Aphasia. Very good. Aphasia. Right. Which of the following is reading disability? Dyscalculia, dysgraphia, dyspraxia, dyslexia. ఏమైతుందండి? Dyslexia. Reading problem ఉంటే dyslexia, writing problem ఉంటే dysgraphia, mathematical related problem ఉంటే dyscalculia. Okay, right. A student, ఇది చెప్పండి. A student has write 30% of words mistake in paragraph writing. It is the learning disability of dash. A student has write 30% of word mistakes, words mistake in paragraph writing. ఏమైతుందండి? Dysgraphia. 8th class student visually read a passage in 8th class textbook with 40% mistakes. It is learning disability of. Okay, 8th class పిల్లవాడు 30% words 40% mistakes passage చదువుతున్నప్పుడు విజువల్ రీడింగ్ లో చదువుతున్నప్పుడు చేసింది. ఏమైతుందండి? దానికి దేనికి వస్తుంది? Reading. Dyslexia. Is it clear? Right. And in VAKT method, V means for visual. Okay nandi? Right. చేయగలుగుతారు కదా ఇక? Right. So now let's go for the exceptional children's mathematics. అంటే ఇట్లనే అడుగుతాండి క్వశ్చన్స్, ఇందులో ఇంతకంటే మించిన ఒకటే ఒక ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ చెప్తున్నానండి. ఏదైనా పిల్లవాడు ఒకవేళ సా అని రాస్తే
దాని వాడు వాజ్ అని చదివితే, ఓకే, చదివితే దట్ కమ్స్ టు ది డిస్లెక్సియా. దాని వాజ్ అని వాడు రాస్తే, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ మీన్స్ అది లాంగ్వేజ్ రిలేటెడ్ అండి, అంటే లాంగ్వేజ్ లో చదవడం, అది డిస్ఫేసియా కిందకి వస్తుంది. ఇది ఏమిటి? డిస్గ్రాఫియా. ఓకేనా? అట్లా కాకుండా 2001 వాడు, ఓకేనా, 201 అని చదివినా, 201 అని రాసినా, వెదర్ ఇట్ మే బి రిలేటెడ్ రీడింగ్ ఆర్ రైటింగ్, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది మ్యాథ్స్ రిలేటెడ్ కాబట్టి డిస్కాలిక్యులియా. ఇస్ ఇట్ క్లియర్? రైట్. డిస్ట్రాక్సియా మీద ఒక ఎగ్జాంపుల్ అయిన క్వశ్చన్ అని ఒక్కసారి దేని మీద అండి? డిస్ట్రాక్సియా 61. డిస్ప్రాక్సియానా? డిస్ప్రాక్సియానా మీరు అడిగేది? అవును సార్. ఏదైనా ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్. అవును సార్. డిస్ట్రాక్సియా. Student is unable to draw the diagram speedily. Psychomotor activities అండి. Student unable to eating fastly. అర్థమైంది? స్టూడెంట్ unable to drive the cycle, అంటే సైకిల్ నడపండి, సైకిల్ నడపడం, ఓకేనా? ఇవన్నీ సైకోమోటర్ యాక్టివిటీస్ సంబంధించి అన్ని కూడా డిస్ప్రాక్సియా అండి. ఇస్ ఇట్ క్లియర్? నేను మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తానండి, ఇక్కడ క్వశ్చన్స్ అన్ని పంపిస్తాను. చెప్పండి. ఒకసారి చెప్పారా సార్? అర్థం కాదు. స్కిల్స్ రిలేటెడ్ అన్ని కూడా అండి, స్కిల్స్ రిలేటెడ్ ఏది ఉన్నా, సైకోమోటార్ డొమైన్ యాక్టివిటీకి సంబంధించింది ఏదైనా, అది ఇప్పుడు ఏమంటున్నా అంటే పిల్లవానికి రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్ తో పాటు అందులో స్పీడ్ అని, ఫాస్ట్ అని, నీట్ అని, నీట్లీ, స్పీడ్లీ, ఫాస్ట్లీ, ఇటువంటి వర్డ్స్ మెన్షన్ చేస్తే దెన్ దట్ కమ్స్ టు ద డిస్ప్రాక్సియా. ఏది లేకుండా పిల్లవాడు రైటింగ్ లోనే ఇబ్బంది పడుతున్నాడు, డిస్గ్రాఫియా. కానీ పిల్లవాడు డయాగ్రామ్ డ్రా చేయడం కూడా ఒక రకమైన రైటింగే, కానీ డయాగ్రామ్ డ్రా చేయలేకపోతున్నాడు అంటే దట్ కమ్స్ టు సైకోమోటర్ యాక్టివిటీ. ఓకే, అప్పుడు అది డిస్ప్రాక్సియా కిందకి వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? స్పీకింగ్ వేరండి, రీడింగ్ వేరండి. సార్ అఫేజియా అంటే అఫేజియా అని చెప్పారు కదా సార్. అఫేసియా అంటే ఇప్పుడు మాట్లాడకపోవడం డిస్ఫేసియా, మాట్లాడలేకపోవడం. కానీ అఫేసియా అంటే అసలు సైకిల్ కూడా చేయనప్పుడు, తింటా చేతితో సైకిల్ చేస్తారు కదా గెస్టర్స్, ఆ గెస్టర్స్ కూడా ఇయ్యలేకపోతే అఫేసియా. అర్థమైందండి? ఓకే, రైట్. డిఫరెంట్ అదంతా కూడా అఫేసియా కిందకి వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ ది సార్. స్టూడెంట్ ఒకరు ఏమడుగుతున్నారంటే, సార్ స్టూడెంట్ అనేబుల్ టు డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ట్రయాంగిల్ కమ్స్ అండర్. అనేబుల్ టు డ్రా ద డయాగ్రామ్ అని అంటే, డయాగ్రామ్ అని అన్నారంటే దట్ కమ్స్ టు ది డిస్ప్రాక్సియా. మ్యాథ్స్ వర్డ్ కాదు, మ్యాథ్స్ మెయిన్ మ్యాథమెటిక్స్ మేజర్ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ అండి, ఆర్థమెటిక్ బేస్డ్. డిస్ప్రాక్సియా కిందకి వస్తుంది, అది మ్యాథ్స్ రిలేటెడ్ అయినప్పటికీ డిస్ప్రాక్సియా కిందకి వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్. Exceptional children in mathematics. Right. వీటికి పర్టికులర్ ఎక్సెప్షన్ చిల్డ్రన్స్ అని మేము in teaching learning process, mathematics a teacher can face many problems. ఎందుకంటే ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి హైపర్ యాక్టివ్ ఉంటాడు, ఒకరికి అసలు అర్థం కాదు, ఒకటి యావరేజ్ ఉంటాడు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ టీచ్ చేయడం అనేది ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్స్ కి చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఒకడు టక్కున ఆన్సర్ చెప్తాడు, వీడు ఆన్సర్ చెప్పని వాడు ఫాస్ట్ చెప్పిన నాకేం రావట్లేదని ఇంకోటి అనుకుంటాడు. ఇంకోటి ఇక వానికి స్తబ్దత, వానికి అర్థమైనట్టు ఉంటుంది, ఇంకోటికి అసలే అర్థం కాదు. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం మ్యాథ్స్ టీచర్ కి, బీయింగ్ ఏ మ్యాథ్స్ టీచర్, ఇట్స్ హైలీ డిఫికల్ట్. మనం రోజు క్లాస్ రూమ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్.
సో మనకు ప్రతి క్లాస్ లో 3 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఏ సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. ఒకటి గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు, ఓకేనా. రెండోది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మూడోది స్లో లెర్నర్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ ఉంటారు, ఓకేనా. సో అంటే వీళ్ళకు మామూలుగా నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ఎట్లా ఉంటుంది అంటే పిల్లలలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ మామూలుగా స్లో లెర్నర్స్ ఎప్పుడు కూడా అంటే గ్రాఫ్ ఇట్లా కనుక తీసుకుంటే ఇట్లా ఉంటుంది. అంటే మిడిల్ ఎవరు వస్తారండి? వీళ్ళు యావరేజ్, ఇటువైపు స్లో లెర్నర్స్, ఇటు గిఫ్టెడ్ స్టూడెంట్స్. హైయెస్ట్ క్లాస్లో ఎవరు ఎక్కువ ఉంటారండి? యావరేజ్ వాళ్ళు ఉంటారు. యావరేజ్ వాళ్ళు ఉంటే ఇందులో స్లో లెర్నర్స్ జస్ట్ 10 to 15% ఉంటారండి. మామూలుగా 10% నుంచి 15% ఉంటారు స్లో లెర్నర్స్. వీళ్ళు గిఫ్టెడ్ స్టూడెంట్స్ వీళ్ళు మైనస్ అనుకుంటే, ఓకే. సో వీళ్ళు గిఫ్టెడ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం 3% నుంచి 5% ఉంటారు, ఇట్లా ఉంటారు, ఓకేనా. గిఫ్టెడ్ స్టూడెంట్స్ 3 to 5% ఉంటారు, స్లో లెర్నర్స్ 10 to 15 ఉంటారు, మిగిలిన వాళ్ళంతా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో రైట్, నౌ ఫస్ట్ 1 by 1 చూద్దాం. గిఫ్టెడ్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గిఫ్టెడ్ స్టూడెంట్స్ లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ది స్పెషల్ ఎడ్యుకేషన్ అండి. పిల్లలకి మామూలుగా స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏది? ఒక రకంగా గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఇచ్చేది కూడా స్పెషల్ ఎడ్యుకేషనే. వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు కాబట్టి అది కూడా ఒక రకంగా డిజార్డర్ వాళ్ళతో. సో వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా పర్టికులర్ నీడ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఆపోజిట్ ఇచ్చేది ఏంటి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే ఏమైంది ఎందుకు చెప్తున్నాను ఇక్కడ వర్డ్ అంటే మనం గిఫ్టెడ్ స్టూడెంట్స్ గురించి చెప్పుకున్నాం వస్తుంది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య అంటామండి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్. స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్. సో అంటే ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ నాలెడ్జ్, కామన్ నాలెడ్జ్ ఫర్ ఆల్ irrespective of impairments, irrespective of other things, ఓకేనా. అయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో క్లాస్ రూమ్ టీచింగ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి ఏమైతే చెప్తారో అందరికి అదే చెప్తారు. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ లో గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి స్పెషల్ గా ఏం ట్రీట్మెంట్ ఇస్తాం, మనము ఏం చెప్తాం వాళ్ళకి అనేది ఒక రకమైన ఇది వాళ్ళకి ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ఏం చేస్తాం అనే దాని మీదనే ఇందులో మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి, ఓకే. సో గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటే మనకు గాల్టన్ చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, గాల్టన్ వాట్ ఇట్ మీన్ బై గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటే there is a positive correlation between heredity and intelligence. Correlation between heredity and intelligence. And దాని ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి జెనెటికల్ గానే నాలెడ్జ్, వాళ్ళ వంశపారంపర్యంగా కొద్దిగా అంత మంచి పిల్లలు ఉన్నారు, హెరిడిటీగా వాళ్ళు మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లాయర్స్ ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి ఒక ఇంటెలిజెన్స్, ఐక్యూ పవర్ ఎక్కువ ఉంటుంది, ఆ పాజిటివ్ కోరిలేషన్ ఉంటుంది వాళ్ళ మధ్యలో అని చెప్పింది ఎవరు అంటే గాల్టన్ అంటే, ఓకేనా. సో అంటే గాల్టన్ ఈయన ఒక బుక్ రాసింది, హెరిడిటీ అండ్ జీనియస్. బుక్ రాసింది ఏంటి అంటే హెరిడిటీ అండ్ జీనియస్ బుక్ రాసింది, ఓకేనా, రైట్. సో ఎట్లా స్టూడెంట్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, పిల్లలు గిఫ్టెడ్ స్టూడెంట్సా కాదనేది ఎట్లా ఐడెంటిఫై, ఇది గాల్టన్ ఇచ్చిన స్టేట్మెంట్. సో పిల్లల్ని ఒక్క నిమిషం ఇది సేవ్ చేస్తున్నాను, రాసుకోండి, వాళ్ళంటే రాసుకోండి, మళ్ళీ సేవ్ చేసిన తర్వాత తీస్తాను ఒకసారి, ఒక 1 minute ఏదంటే రాసుకోండి. ఓకేనా, షల్ ఐ క్లోజ్? Right. Okay. So how we can identify the gifted students? పిల్లల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, వీళ్ళు గిఫ్టెడ్ స్టూడెంట్స్ అనే విషయాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం?
ఐడెంటిఫికేషన్ ఆఫ్ gifted students. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం గిఫ్టెడ్? సో అంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రీసెర్చ్ చేసిన, ఇందులో మేజర్గా దీని మీద రీసెర్చ్ చేసిన అంటే బ్రాండివీన్ రీసెర్చ్, దేని మీద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రాండ్స్. ఆయన ఏమన్నాడంటే ఒక 10 years దీని మీద రీసెర్చ్ చేసినట్టు ఎట్లా ఐడెంటిఫై చేయాలని. ఫైనల్గా ఆయన ఏమని చెప్పినట్టే 3 factors ఉంటాయి గిఫ్టెడ్ స్టూడెంట్స్ కావడానికి. ఒకటి హెరిడిటీ ఫ్యాక్టర్స్, వంశపారంపర్య ఫ్యాక్టర్స్. హెరిడిటీ ఉంటుంది, వంశపారంపర్యంగా వాళ్ళందరూ తెలుగు పిల్లలు కాబట్టి అయి ఉండొచ్చు. లేదా దాంతో గుర్తుపడచ్చు, అంటే మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరు బాబు, మీరు టీచర్లైనా లేకపోతే మీరు లాయర్లైనా మీరు డాక్టర్లైనా ఇట్లా అని కూడా కొంతమంది గుర్తుపడతారు. ఓకే. రెండో విషయం లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్, వాడు ప్రశ్నించే విధానాన్ని బట్టి గుర్తుపట్టవచ్చట. వాడు వేసే ప్రశ్నలను బట్టి, కొంతమంది మనం ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు వాడు వేసే క్వశ్చన్లను బట్టి కూడా మనకి ఇంటెలిజెన్సీ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విక్లీ రెస్పాండింగ్. ఈ 3 గిఫ్టెడ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్స్ అండి. ఓకేనా. వంశపారంపర్యంతో గుర్తుపట్టచ్చు, రెండోది లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ తో గుర్తుపట్టచ్చు, మూడోది క్విక్లీ రెస్పాండింగ్ తో గుర్తుపట్టచ్చు. ఓకేనా. సో ఇవి ఎవరండి? ఈ 3 ఇచ్చింది ఎవరు? బ్రాండ్విన్ ఇచ్చింది. కానీ ఇవి ఈ 3ఏనా అండి? జనరల్ ప్రాసెస్ లో ఏం చెప్తాం చెప్పండి? జనరల్ ప్రాసెస్ లో ఎట్లా గుర్తుపడతాం చెప్పండి పిల్లవాళ్ళని? వాడు ఇంటెలిజెంటా కాదని మనం రోజు టీచింగ్ లో ఉంటాం కదండి. ఎట్లా గుర్తుపడతామండి? వాళ్ళ క్లాస్ టీచర్ ఒపీనియన్ తీసుకుంటాం మామూలుగా. బాబు మీ దాంట్లో ఎవరు చదువుతుంటే వాడు ఎక్సలెంట్ చదువుతారు సార్ అని చెప్తుంటాడు. ఒక్కొక్కసారి ఏమంటాడు, వాడు మంచిగా చదువుతారు సార్ అని చెప్తాడు. ఓకేనా. లేదా లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొని చూస్తాం, లేకపోతే ఈ ఇయర్ వాడి అచీవ్మెంట్ ఎగ్జామ్స్ అంటే SA1 ఎగ్జామ్స్, SA2 ఎగ్జామ్స్ చూస్తాం. ఓకే. లేదా ఒక ఇంటర్వ్యూ చేసి అని చూడొచ్చు, వెల్ ప్లాన్ ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే అబ్జర్వేషన్ టూల్ తోటనే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ప్రాసెస్ లో వెరిఫై చేస్తాం. ఓకేనా. అంటే ఒక పిల్లవాడిని ఎట్లా వెరిఫై చేస్తాం, ఏది వాడిని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే బ్రాండ్విన్ 3 factors వెరిఫై చేస్తామని చెప్పిండు. ఏంటి ఆ 3 factors అంటే ఒకటి హెరిడిటీ, రెండోది వన్ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్, మూడోది వన్ క్విక్లీ రెస్పాండింగ్. కానీ జనరల్ ప్రాసెస్ లో ఏం చేస్తాం, ఒక టీచర్ వాళ్ళ లాస్ట్ ఇయర్ క్లాస్ టీచర్ను, ఈ ఇయర్ క్లాస్ టీచర్ను, లేకపోతే వన్ లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, లేకపోతే ఈ ఇయర్ అచీవ్మెంట్ టెస్ట్, ఇవన్నీ యూజ్ చేసి చేస్తాం. ఓకేనా. రైట్. గిఫ్టెడ్ స్టూడెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి? మామూలుగా ఇవంతా కూడా జనరల్ ఫినామినా అండి. క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అందులో అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయండి? సో దే ఆస్క్ షార్ట్ కట్. ఎంతసేపటికి పిల్లవాళ్ళు షార్ట్ కట్స్ కోసం పోతారు, షార్ట్ కోర్స్ కోసం ప్రయత్నిస్తారు. నెక్స్ట్ ఇంకోటి సోక్రటిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సోక్రటిక్ క్వశ్చన్స్ మీన్స్ రీజనింగ్ సంబంధించినవి, క్రిటికల్ థింకింగ్ సంబంధించినవి. అంటే ఎంతసేపటికి దే ఆస్క్ ది సమ్ సోక్రటిక్ క్వశ్చన్స్. సోక్రటిక్ క్వశ్చన్స్ అంటే రీజనింగ్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్, ఎబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. హూ, వై, వాట్, వేర్, హౌ, ప్రతిసారి ఇదే అడుగుతుంటారు క్వశ్చన్. ఎందుకు అయితే సార్, అట్లెందుకు అయితే సార్, ఇట్లెందుకు అయితే అని చెప్పేసి. ఓకేనా. సో అంటే మామూలుగా టర్మన్ ప్రకారం టర్మన్ ఏమంటారంటే ఐక్యూ గనక గ్రేటర్ దెన్ 140 ఉంటే, 140 కంటే ఎక్కువ ఉంటే ఐక్యూ, సో ఆటోమేటిక్ గా వాళ్ళు గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటారు. ఓకే. ఐక్యూ గనక 140 కంటే అబోవ్ ఉంటే దట్స్ కమ్స్ టు ది గిఫ్టెడ్ స్టూడెంట్స్. వాళ్ళని గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఐక్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామండి? హౌ యూ కెన్ క్యాలిక్యులేట్ ఐక్యూ? టెల్ మీ. So IQ equal to mental age by chronicle age by chronological age into 100. Okay, this is the formula to find it. ఓకే అండి. అంటే పిల్లవానికి మనము మెంటల్ ఏజ్ అంటే ఏంటండి, క్రోనలాజికల్ ఏజ్ అంటేనేమో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మనకు 10 years, పిల్లవానికి 12 years, 13 years, 15 years, 20 years అంటారు. అది క్రోనలాజికల్ ఏజ్. మెంటల్ ఏజ్ అంటే 10 years వానికి రావాల్సిన పరిణితి మొత్తం ఎంత వస్తుందో అది దాని క్యాలిక్యులేట్ యాజ్ మెంటల్ ఏజ్. ఓకే. మెచ్యూరిటీ లెవెల్. ఇప్పుడు పిల్లవాడిని మనం
10 years వచ్చింది మనకి ఎట్లా బిహేవ్ చేయాలి, 15 years వచ్చింది సోషల్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి ఏంది, ఆ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి బై క్రోనలాజికల్ ఏజ్ ఈ రెండింటిని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఐక్యూ. ఓకేనా, ఆ ఐక్యూ 140 కంటే ఎబో ఎక్కువ ఉంటే ఎవరంటున్నారు టర్మ్ అని ఏమంటారంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. ఓకేనా, సో రైట్ అండి. సో ఇక ఇందులో వాళ్ళకి స్పెషల్ మానసిక వయస్సు బై వెరీ గుడ్ అండి, మానసిక వయస్సు బై శారీరక వయస్సు, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్. ఓకేనా, సో అయితే మనము పిల్లవాళ్ళకి ఇందులో మనం ఏం చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాం ఏంటంటే ఇందులో క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అంటే మేజర్గా ఇందులో పిల్లలకి మనం ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో అంటే మేజర్గా దీని మీద ఒక్కసారి ఏమడిగిందంటే ఎన్టీఎస్సి ఎగ్జామ్ గురించి అడిగిందండి. ఇది ఒక్కటి అడిగింది, ఎన్టీఎస్సి ఎగ్జామ్ గురించి అడిగింది. ఏంటి ఎన్టీఎస్సి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఇదేంటండి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. 10th క్లాస్ పిల్లలతో రాపిస్తుంటాం మనం, మీరు చూస్తూనే ఉంటారు నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ అని. ఓకే, దీన్ని కండక్ట్ చేసేది ఎవరండి, ఎవరు కండక్ట్ చేస్తారు, ఎన్సిఆర్టీ కండక్ట్ చేస్తారు. ఓకే, ఎప్పటి నుంచి తెలుసా అండి ఇది 1962-63 నుంచి కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్. ఓకేనా, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎన్టీఎస్సి ఎగ్జామ్ అంటే సెలెక్టింగ్ ది talented students or gifted students to continue their education from inter to PhD by providing sufficient scholarship. ఇందులో సెలెక్ట్ అయిన పిల్లల్ని ఇంటర్ నుంచి వాళ్ళ యొక్క పిహెచ్డి వరకు విత్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారండి. ఏంటి అది ఎన్టీఎస్సికి ఎగ్జామ్కి 10th క్లాస్ స్టూడెంట్స్ ఏ మేనేజ్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఏ స్కూల్ మేనేజ్మెంట్ అయినా ఎన్టీఎస్సి ఎగ్జామ్ 10th క్లాస్ పిల్లలకి ఎన్టీఎస్సి ఎగ్జామ్ రాపిస్తారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది 1962 నుంచి 60. ఇందులో 2 levels ఎగ్జామ్ ఉంటుందండి, 2 levels ఉంటాయి ఎగ్జామ్. ఇది 1 level ఎందుకంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్ కి ఏం ఎగ్జామ్ పెడతాం ఏమేమి రాపిస్తాం అని చెప్పేసి వాటిలో ఇలా ఇది ఒకటి అడుగుతున్నాడు. ఇందులో స్టేట్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఈ ఎగ్జామ్ ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్స్ 2 ఉంటాయి. ఒకటి మ్యాట్, ఇంకోటి సాట్. మ్యాట్ అంటేనేమో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సాట్ అంటే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ కూడా అడుగుతాడండి, సోషల్ ఇవన్నీ అడుగుతాడు. ఓకేనా, టైం డ్యూరేషన్ ఈచ్ పేపర్ కి 2 hours ఉంటుంది, 120 minutes ఉంటుంది. ఓకేనా, సో ఇది దీని మీద అడిగేదండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంకేమనండి, ఇంకోటి ఎన్ఎంఎంఎస్ అని ఉంటుంది. ఎన్ఎంఎంఎస్ ఈ 2 ఎగ్జామ్స్ మీద అడుగుతాడు. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్, ఇది ఒకటి ఏదో నేను చూస్తాను. మెరిట్ స్కాలర్షిప్ ఇది 2000 మీన్స్ కమ్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. ఓకేనా, సో రైట్. ఇది 2008 లో స్టార్ట్ అయిందండి, 2008 మేలో స్టార్ట్ అయింది. ఓకే, ఇది దీన్ని కండక్ట్ చేసేది ఎవరండి, ఎంహెచ్ఆర్డి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంటుంది, సెంట్రల్ ఒక పార్ట్. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? రైట్, ఇది 2018 స్టార్ట్ అయిందండి. ఇది ఓన్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి ఇది. ఓకేనా, ఎన్ఎంఎంఎస్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇక నెక్స్ట్ ఇందులో ఎన్టీఎస్సీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎంతమంది సెలెక్ట్ చేస్తారు అంటే అది ఒక్కొక్క టెక్స్ట్ ఒక్కొక్క రకం చెప్తుంది కాబట్టి నేను అది కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఒక 750 members చేస్తారని, ఇంకొక SC/ST స్టూడెంట్స్ 75 చేస్తారని, ఒక పర్టికులర్ గా ఎక్కడ అది ఏమంటారు పర్ఫెక్ట్ గా లేదు కాబట్టి నేను దాని జోలికి పోవట్లేదండి. ఓకేనా, సో మేజర్ గా మనకి ఏంటంటే ఎవరు కండక్ట్ చేస్తారు, ఓకే 1962-63 నుంచి ఎక్కడి నుంచి ఏంది, దాని ఇంటెన్షన్ ఏంది, ఏమేమి పేపర్స్ ఉంటాయనే దాంట్లో ఓకే చెప్పాను. దిస్ ఈస్ ద రిలేటెడ్ టు గిఫ్టెడ్ స్టూడెంట్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ స్లో లెర్నర్స్. ఇది చెప్పుకుంటే ఈ పాఠం అయిపోతుంది.
స్లో లెర్నర్స్. ఇందులో నుంచి మనకి క్వశ్చన్ అడిగేది డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, అక్కడే అడుగుతారు క్వశ్చన్. కంపల్సరీ 2 క్వశ్చన్లు అక్కడే ఉంటాయండి. రైట్. స్లో లెర్నర్స్ అంటే ఏంటండి? లాస్ట్ స్లైడ్ అండి. ఓకే, ఒకసారి చూడండి, ఫాస్ట్ తీసుకోండి. సో స్లో లెర్నర్స్ అంటే ఆపోజిట్ గిఫ్టెడ్ స్టూడెంట్స్. ఓకేనా? సో స్లో లెర్నర్స్ అంటే ఓకే, సో స్లో లెర్నర్స్ వీళ్ళు కూడా అనొచ్చా? బ్యాక్వర్డ్ స్టూడెంట్స్. ఓకే, రైట్. వీళ్ళ ఐక్యూ ఎంత ఉండాలండి? జనరల్ గా 72 లెస్ దెన్ 90. ఒక రకంగా లెస్ దెన్ 90 ఐక్యూ ఉంటే సో వాళ్ళు స్లో లెర్నర్స్ అంటారు. ఓకే, లేదా 70 to 89 అంటారు. 70 to 90 బిట్వీన్ లో ఉన్నా కానీ స్లో లెర్నర్స్ అంటారు, కానీ లెస్ దెన్ 90. ఓకే, సో వీళ్ళు స్లో లెర్నర్స్ ఎంతమంది ఉంటారని చెప్పాను? 10 to 15%. 10% నుంచి ప్రతి క్లాస్ లో కానీ ప్రతి స్కూల్లో కానీ స్లో లెర్నర్స్ ఎంతమంది ఉంటారు? 10% నుంచి 15 ఉంటారు. గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారండి? గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారని చెప్పాను? 3 to 5%. 3% నుంచి 5% వరకు ఉంటారు. వీళ్ళు స్లో లెర్నర్స్ మాత్రం 10 to 15%. According to Bird, slow learner means a child unable to do work of the classroom average students. With low performance is called slow learner. ఇప్పుడు స్లో లెర్నర్ అనట్లేదండి. కొంతమంది స్లో లెర్నర్ అంటే ఇబ్బంది పడుతుందని మా సొసైటీలో అయితే ఫ్యూచర్ అచీవర్స్ అంటాం. స్లో లెర్నర్ అనే వర్డ్ తీసేసి ఫ్యూచర్ అచీవర్స్ అని పెట్టాం. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన జనరల్గా అయితే స్లో లెర్నర్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ లో యావరేజ్ స్టూడెంట్ పర్ఫామ్ చేయాల్సిన దానికంటే వాళ్ళు చేసి యావరేజ్ స్టూడెంట్స్ ఏదైతే వర్క్ చేస్తారో, యావరేజ్ స్టూడెంట్స్ ఏదైతే పర్ఫామ్ చేస్తారో, యావరేజ్ స్టూడెంట్ ఉన్న ఎబిలిటీ కంటే లో పర్ఫార్మెన్స్ చేస్తే సో వాళ్ళని స్లో లెర్నర్ అంటాం. ఫ్యూచర్ అచీవర్స్ అంటాం, స్లో లెర్నర్ అంటాం. ఓకేనా? సో స్లో లెర్నర్ అంటే సో వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? లెస్ దెన్ 90. ఓకేనా? గ్రేటర్ దెన్ 140 ఉంటే గిఫ్టెడ్ స్టూడెంట్స్, 90 నుంచి 140 మధ్యలో ఉంటే యావరేజ్ స్టూడెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయని చెప్పండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫర్ స్లో లెర్నర్స్? చెప్పండి, ఏముంటాయండి క్యారెక్టరిస్టిక్స్? లెస్ ఇంటెలిజెన్సీ, నో క్రియేటివిటీ. ఓకేనా? unable to apply the mathematical knowledge in real life. Okay, less creativity, less intelligence, can't understand abstract concepts. Very good. Okay, next inkemuntai? Weak performance, less logical thinking. Okay, inkemuntandi? Less abstractual knowledge, less memory power. ఇక మనకు ఈ స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పిల్లవాడికి స్లో లెర్నర్కి ఏముంటాయో అవన్నీ కూడా అంటే మొత్తం మీద ఏంటంటే అనేబుల్ టు రెస్పాండ్ క్లాస్ రూమ్ యాక్టివ్లీ. ఒక క్లాస్ రూమ్లో వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతే సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైతే స్లో లెర్నర్కి వస్తుంది. మళ్ళీ లాస్ట్ స్లైడ్ అంటే రాసుకోండి. ఓకేనా? రైట్. ఎడ్యుకేషన్ స్లో లెర్నర్స్కి ఎట్లా ఇస్తామండి ఎడ్యుకేషన్? ఐడెంటిఫై ద డిఫికల్టీస్ బై కండక్టింగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. పిల్లవాళ్ళని వాళ్ళకి సంబంధించిన డయాగ్నోస్టిక్ టెస్ట్ కండక్ట్ చేసి ఎవరెవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో, ఏ ఏరియాలో వీక్నెస్ ఉన్నారో ఆ వీక్నెసెస్ ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఏం చేస్తాం? రెమెడియల్ టీచింగ్ పెడతాం. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ అయితే మాత్రం వాళ్ళు రియల్ లైఫ్ ని కంపేర్ చేస్తూ చేస్తాం. ఆడియో విజువల్ ఎయిడ్స్ చేస్తాం. ఓకేనా? వీ కెన్ నాట్ టీచ్ మ్యాథ్స్ కంటిన్యూస్లీ 2 periods అట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా 2 periods చెప్పకూడదట. ఎవరికి? స్లో లెర్నర్స్ కి. ఓకేనా? స్లో లెర్నర్స్ కి ఎప్పుడు కూడా బోర్గా ఫీల్ అవుతారట. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్ కి ఒకసారి అడిగింది క్వశ్చన్, ద బెస్ట్ షూటెడ్ పీరియడ్ ఫర్ మ్యాథమెటిక్స్ ఏజ్ అంటే అన్ని క్లాసులు తీసుకోవాలి కాబట్టి ఎప్పుడు ఏదో ఒక పీరియడ్, ఒకటే పీరియడ్. ఏ పీరియడ్ చెప్పండి? మ్యాథ్స్ కి టైం టేబుల్లో ఏ పీరియడ్ బెస్ట్ షూటెడ్ పీరియడ్? సెకండ్ పీరియడ్ అండి. సెకండ్ పీరియడ్ is the best shooted period.
ఫర్ మ్యాథ్స్. ఇది ఒకసారి అడిగిండు కూడా. మ్యాథ్స్కి పిల్లలకి మ్యాథ్స్ చెప్పడానికి కరెక్ట్ పీరియడ్ ఏంటంటే టైం టేబుల్ సెకండ్ పీరియడ్. ఓకేనా. ల్యాబ్ యాక్టివిటీస్ పెంచాలి. ఓకేనా. టీచర్ పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఓకేనా. హెల్త్ క్యాంప్స్ పెట్టాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకేనా. ఇట్లా ఇక చిన్న చిన్న డ్రిల్ మెథడ్ పెట్టాలి, అసైన్మెంట్స్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి. స్లో లెర్నర్స్కి రిమీడియల్ టీచింగ్ చేయాలి. ఇవన్నీ చేసి స్లో లెర్నర్స్ ఇంప్రూవ్ అవుతారు. ఓకేనా. అయితే దిస్ ఈస్ ద లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ స్లో లెర్నర్స్ సంబంధించిన విషయం. ఇది బ్యాక్వర్డ్స్, ఇది యావరేజ్ వీల్. ఓకే ఓకే ఓకే, ఈజ్ క్లియర్? రైట్ అండి. ఇది టాపిక్ అండి 9th క్లాస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఇందులో మేజర్ క్వశ్చన్ మనకు లెర్నింగ్ డిజబిలిటీస్ మీద అడుగుతాడు. ఒక్కోసారి గిఫ్టెడ్ స్టూడెంట్స్ యొక్క ఐక్యూ ఎంత ఉండాలి, నెక్స్ట్ స్లో లెర్నర్స్ యొక్క ఐక్యూ ఎంత ఉండాలి, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళ మీద డెఫినేషన్, వీళ్ళ మీద డెఫినేషన్, ఇంతవరకు అడుగుతాడు. రైట్ అండి. సార్ నాగేష్ సార్, అడిగితే ఎనీ డౌట్స్? ఏం లేవా? నో డౌట్స్? డౌట్స్ లేని వాళ్ళు లెఫ్ట్ కండి, డౌట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి. Any more doubts? Gifted students కి కొన్ని సార్. ఏమండి? Gifted students కి ఐక్యూ ఎంత ఉంటుంది సార్? గ్రేటర్ దెన్ 140 కంటే అబోవ్. ఇంకా సో ఫిఫ్త్ వన్ ఒకసారి చెప్పారా? డిస్ప్రేసియా, డిస్ప్రాక్సియా. ఫిఫ్త్ డిస్ప్రాక్సియా ఒకటే అండి. డిస్ప్రాక్సియా అంటే రిలేటెడ్ టు సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్ అంటే మీకు తెలుగులో ఏమంటారండి? మానసిక చలనాత్మక రంగం అంటారు. అంటే మనిషి మూమెంట్ తో చేయగలిగేవి, అతని యొక్క ఏమంటారు హ్యాండ్ యూజ్ చేసి చేయగలిగేవి. నెక్స్ట్ స్కిల్స్ రిలేటెడ్ అండి. అంటే ఇప్పుడు రైటింగ్ ప్యూర్ అసలు రాయలేకపోవడం వేరు, రాస్తాడు కానీ ఇంకా నీట్గా రాయలేకపోతున్నాడు. ఓకేనా. చదువుతాడు కానీ ఇంకా నీట్గా చదవలేకపోతే, అంటే స్పీడ్నెస్, నెక్స్ట్ నీట్నెస్, ఫాస్ట్నెస్, యాక్టివ్నెస్, ఇవన్నీ ఉంటాయి చూసారా? స్కిల్ రిలేటెడ్ ఉంటాయి చూసారా? ఆ స్కిల్ రిలేటెడ్ వర్డ్ కనుక యాడ్ అయితే క్వశ్చన్ లో, స్కిల్ రిలేటెడ్ సైకోమోటార్ డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కనుక యాడ్ అయితే, మీకు సైకోమోటార్ డొమైన్ అంటే ఏందో తెలిస్తే ఇంతసేపు పట్టదు ఇది అర్థం చేసుకోవడానికి. మనకు కాగ్నిటివ్ 3 types ఆఫ్ డొమైన్స్ ఉంటాయండి. ఒకటి కాగ్నిటివ్ డొమైన్, రెండోది ఎఫెక్టివ్ డొమైన్, మూడోది సైకోమోటార్ డొమైన్. అయితే కాగ్నిటివ్ డొమైన్ కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్. ఇప్పుడు మీరనే మనం సోకాల్డ్ డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డొమైన్ సంబంధించినవి, అంటే నాలెడ్జ్ రిలేటెడ్. కానీ నేర్చుకున్న నాలెడ్జ్ తోటి పిల్లవాడు రన్నింగ్, జంపింగ్, ఈటింగ్, కోమింగ్, అంటే ఇవన్నీ మనం మ్యాథ్స్ లో నేర్చుకోగా సార్ అనవచ్చు. అంటే స్కిల్ రిలేటెడ్. పిల్లవాడు కొంతమంది సింగిల్ చేతులు వదిలిపెట్టి సైకిల్ దొక్కుతాడు, వానికి స్కిల్ అండి అది. ఓకేనా. అంటే వానికి స్కిల్ రిలేటెడ్, సైకోమోటార్ డొమైన్ సంబంధించిన ఏదైనా వాడు చేయలేకపోతున్నాడు అంటే అది డిస్ప్రాక్సియా. అర్థమైందండి? పిల్లవాడు ఫాస్ట్ గా తినలేకపోతున్నాడు, పిల్లవాడు ఫాస్ట్ గా రాయలేకపోతున్నాడు, రాసేదంటే అంటే ఏమండి? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నోట్ చేయండి. స్టార్ట్ అయింది కదా ఇక్కడ 7. అర్థం కావట్లేదండి? ఓకే, రైట్ అండి. రైట్. Thank you, sir. Thank you very much. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. Small announcement for you. Right. Sir. Today, first session is coordinate geometry, 6:30 to 7:30. Then mensuration will start today. Mr. Venkanna DL and ఇంతకుముందు అవనిగడ్డ సార్, అవనిగడ్డ బాసర, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అరౌండ్ 10 to 15 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు. మోర్ దెన్ కదా సార్? 20 above 20 above సార్. 20 above. నేను 2007 లోనే, ఆయన ఇప్పుడు ఉపేంద్ర సార్ తర్వాత అంటే 20 years తర్వాత అక్కడికి ఆయన మళ్ళీ స్టార్ట్ చేసిన కోచింగ్ అట్లా. అవును. యా, మెన్సురేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాడండి. 7:30 to 9 ఉంటుంది. సార్ది నరేష్ కుమార్ సార్ది ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ సార్ ఉంటారు. రైట్. ఓకే సార్, రైట్.